మహాపరిశుద్ధుడా మా ప్రేమ పరలోకమందున దేవా, నీ ఘనమైన నామానికి శ్రేష్టమైన పాదానికి వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, గడిచిన దినం నుంచి దీని వరకు ఈ సజీవ రేఖల చోట మమ్మల్ని అందరినీ కాచి కాపాడారు. దాన్ని బట్టి వందనములు స్తోత్రంలో దేవా. మన దేవాసుల జన కొడుకులు చదువుచుండగా దేవా, మీ నామ మహిమాతకరంగా కుంటున్నారు. దాన్ని బట్టి వందనములు స్తోత్రములు దేవా. తండ్రి, ఇంకా అనేక విశ్వాసాలు రావాలి దేవా, కానీ ఎందుచేతను రాలేకపోతున్నారు. దయచేసి వారితో మీరు మాట్లాడమని అడుగుచున్నాం దేవా. ప్రతి ఒక్కరు దేవా ఈ 40 దినములు నీ సన్నిధిలో సమయం గడుపుటకు సహాయం చేయమని అడుగుచున్నాం దేవా. ఎందుకు పనికిరానటువంటి వారము దేవా, దీనులము దేవా, మా కొరకు దేవా నీవు దేవా మరి కల్వరి శిలువపై నీ ప్రాణాన్ని అర్పించావు దేవా. ఆ త్యాగాన్ని గుర్తుంచుకొని ప్రతి ఒక్క విశ్వాసి దేవా ఈ 40 దినములు దేవా నీ సన్నిధికి రావడానికి సమయాన్ని గడపడానికి దేవా వారితో మీరు మాట్లాడమని అడుగుచున్నాం దేవా. తండ్రి, నీకే స్తోత్రములు తండ్రి. ఈ ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన వరకు మీ నామ మహిమార్థకరంగా జరిపించుకొనమని అడుగుచున్నాం దేవా. పాడుతున్న పాటల్లో దేవా కేవలం నీ నామానికి మాత్రమే మహిమ ఘనత వహించబడాలి దేవా. చదువుతున్న వాక్య పఠనాల్లో కూడా మీరు తోడే ఉండమని అడుగుచున్నాం దేవా. వెతుబడుతున్న వాక్యంలో దేవా ముఖ్యంగా దేవా మాలో ఏదైతే కొదువుగా ఉందో తండ్రి దేవా, అది వాక్యం ద్వారా దేవా మాతో మీరు మాట్లాడమని అడుగుచున్నాం దేవా. వినిన దాన్ని విడిచిపెట్టకుండా దేవా మా హృదయం అనే పలక మీద రాసుకొని తండ్రి ఈ లోకంలో మేము అట్టి విధముగా జీవించడానికి కృపను చూపమని అడుగుచున్నాం దేవా. ఎంత విన్నప్పటికీ మారు మనసు లేక ఇక్కడే విని ఇక్కడే విడిచిపెట్టే వారంగా ఉంటున్నాం తండ్రి. అట్టి విధముగా కాదు కానీ దేవా, రక్షణ ఆనందాన్ని పొందుకున్న మేము అనుదినము దేవా అనుక్షణము నీలో దేవా మేము ముందుకు కొనసాగడానికి కృపను చూపమని అడుగుచున్నాం దేవా. నిన్ను సిలువ వేసే వారంగా కాకుండా దేవా నీ నామాన్ని దేవా ప్రతి ఒక్కరికి ప్రచురించే విధముగా దేవా మమ్మల్ని మీరు సిద్ధపరచమని అడుగుచున్నాం తండ్రి. నీకే వందనములు స్తోత్రములు దేవా. ప్రతి ఒక్కరికి హృదయంలో దేవా వెతుబడిన వాక్యాన్ని ఫలభరితం చేయమని అడుగుచున్నాం తండ్రి. ముఖ్యంగా మా యవనస్తులను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించండి దేవా. ఎవరైతే మరి దేవా ఈ 40 దినములు సిద్ధపడి రక్షణ కొరకు ఎదురు చూస్తున్నారో తండ్రి వారితో మీరు ఒక్కసారి మాట్లాడమని అడుగుచున్నాం దేవా. పూర్ణ హృదయంతో అంగీకారంతో దేవా నీలోకి సంపూర్ణంగా రావడానికి నీ కృపను చూపమని అడుగుచున్నాం తండ్రి. నీకే వందనములు. మా సంఘమునంతటిని జ్ఞాపకం చేసుకుని దీవించమని అడుగుచున్నాం దేవా. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క అవసరత అక్కరత సమస్తం ఎరిగిన తండ్రివి నీవు దేవా. మీరే తోడే ఉండమని అడుగుచున్నాం దేవా. ఎవరైతే దేవా తండ్రి కన్నీటితో మోకరించి నిన్ను అడుగుచున్నారో సమస్తమును వారికి మీరు దయచేయమని అడుగుచున్నాం దేవా. ఇంకా అనేక అవసరతలు ఉన్నాయి దేవా. ప్రతి ఒక్క అక్కరతను మీరు తీర్చమని అడుగుచున్నాం తండ్రి. నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ మరొక్కసారి ఈ దినం జరుగుతున్న దేవై శిలోజాన కూడికలు మొదటి నుంచి ఆఖరుల వరకు నీ నామ మహిమార్థకరంగా జరిపించుకొని మీరే తోడై ఉండి సహాయం చేసి కాచి కాపాడమని ప్రతి ఒక్కరికి వేగిరపడే మనసును దయచేసి ప్రతి ఒక్కరి సమయాన్ని గుర్తెరిగి వచ్చుటకు నీ సహాయం దయచేయమని అతి తొందరలో రాను నీ నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొందినాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములో కంటి పాపవలే కాచి దీవారాత్రములో కంటి పాపవలే కాచి దయగల హస్తముతో రోజీ నడిపించితివి, దయగల హస్తముతో రోజీ నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము.
చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము గాఢంధకారములో కన్నీటిలో ఎలలో గాఢంధకారములో కన్నీటిలో ఎలలో కృషించి పోనీయక కృపలతో బలపరచితివి కృషించి పోనీయక కృపలతో బలపరచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సిలువను మోసుకొని సువార్తను చేపట్టి సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంతో భాగ్యమునిచ్చితివి యేసుని వెంబడింప ఎంతో భాగ్యమునిచ్చితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము పాడెదా హల్లెలూయా మరణాతా హల్లెలూయా పాడెదా హల్లెలూయా మరణాతా హల్లెలూయా సదా పాడెదా హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా సదా పాడెదా హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము హల్లెలూయా ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు ఆ ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు ప్రేమయే తానై నిలచి ప్రేమ వాక్కులను పలికి ప్రేమయే తానై నిలచి ప్రేమ వాక్కులను పలికి ప్రేమతో ప్రాణం పెట్టి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమ నగరికి చనియే ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు ఆ ప్రేమ
యేసుకు సమమెవరు? నిశ్చలమైన ప్రేమమూర్తికి ఇలలో తావేది? ఆ నిశ్చలమైన ప్రేమమూర్తికి ఇలలో తావేది? ప్రేమ ద్రోహులే గాని ప్రియమున చేరరువాని, ప్రేమ ద్రోహులే గాని ప్రియమున చేరరువాని, చేరిన చెలికాడగురా, చేరిన చెలికాడగురా, సమయమిదే పరుగిడరా. ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ఆ ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా. ఆ ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా. పాప భారముతురారా, పాదములపై పడరా, పాప భారముతురారా, పాదములపై పడరా. పాపుల రక్షకుడేసు, పాపుల రక్షకుడేసు తప్పక నిన్ను రక్షించును. ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ఆ ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసేదవేలా? ఆ ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసేదవేలా? రక్షణ దినమిది ఏరా, తక్షణమే కనుగొనరా. రక్షణ దినమిది ఏరా, తక్షణమే కనుగొనరా. ఇది దేవుని వరము, ఇది దేవుని వరము, ముదమారగ చేకొనుము. ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ఆ ప్రేమామృతధారలు చిందిన మన సమమెవరు? ప్రేమయే తానై నిలచి ప్రేమ వాక్కులను పల్కి, ప్రేమయే తానై నిలచి ప్రేమ వాక్కులను పల్కి, ప్రేమతో ప్రాణము పెట్టి, ప్రేమతో ప్రాణము పెట్టి, ప్రేమ నగరికి చనియే. ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ఆ ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు?
చింత యేసునాదు మరణమంతా ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంతా పంతముతో చేసిరంతా సొంత ప్రజలు స్వామినంతా ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంతా పటి కాటి నేటి కోటి తిటిరేసు నాదు నకట అట్టి శ్రమల నొంది పలుక డాయేసు స్వామి నాడు ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంతా మొయ్యాలేని మ్రానునొకటి మోపిరేసు వీపు పైనే మొయ్యాలేక మ్రాని తోడా మూచబోయే నేసు తండ్రి ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంతా పొయ్య పైనే సయ్యన్ వేటి కాలు సేతులలో జిలాలు కఠినులంతా గూడి కొట్టి ఘోరముగా క్రీస్తును బట్టి ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంతా దాహమునగా చేదు చిరక ద్రావణిడిరి ద్రోహుల కట దాత్రి ప్రజల బాధకొచ్చి ధన్యుడద్ది కేగేనహ ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంతా హల్లెలూయా. సిలువ సెంత సిరిన నాడు కలుషములను కడిగి వేయం సిలువ సెంత సిరిన నాడు కలుషములను కడిగి వేయం పౌలు వలెను శిలా వలెను పౌలు వలెను శిలా వలెను సిద్ధపడిన భక్తుల చూసి
పడిన భక్తుల చూసి సిలువ సెంత సెరిన నాడు కలుషములను కడిగి వేయం కొండలాంటి బండలాంటి మొండే హృదయం మండుచుండే కొండలాంటి బండలాంటి మొండే హృదయం మండుచుండే పండియున్న పాపులనైనా పండియున్న పాపులనైనా పిలచుచుండే పరము చేరా పిలచుచుండే పరము చేరా సిలువ సెంత సెరిన నాడు కలుషములను కడిగి వేయం సిలువ సెంత సెరిన నాడు కలుషములను కడిగి వేయం 100 గొర్రెల మంద నుండి ఒకటి తప్పి ఒంటరి ఆయే 100 గొర్రెల మంద నుండి ఒకటి తప్పి ఒంటరి ఆయే 99 గొర్రెల విడచి 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెతకెన్ ఒంటరి అయినా గొర్రెను వెతకెన్ సిలువ సెంత సెరిన నాడు కలుషములను కడిగి వేయం సిలువ సెంత సెరిన నాడు కలుషములను కడిగి వేయం తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే తప్పు తెలిసి తిరిగి రాగా తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతన్ని చేర్చుకునేను తండ్రి అతన్ని చేర్చుకునేను సిలువ సెంత సెరిన నాడు కలుషములను కడిగి వేయం సిలువ సెంత సెరిన నాడు కలుషములను కడిగి వేయం పాపిరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా పాపిరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా పాపుల గతిని పరికించితివా పరికించితివా పాతాళంబే వారి అంతం పాతాళంబే వారి అంతం సిలువ సెంత సెరిన నాడు కలుషములను కడిగి వేయం సిలువ సెంత సెరిన నాడు కలుషములను కడిగి వేయం పౌలు వలెను శిలా వలెను పౌలు
సిద్ధపడిన భక్తుల చూసి సిద్ధపడిన భక్తుల చూసి సిలువ సెంత సేరిన నాడు కలుషములను కడిగి వేయుం. హల్లెలూయా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలాలో నా ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలాలో నా ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవేని తలచి, నా హృదయం నీ కొరకై బదులుపరచితి. నా ఇంటి దీపం నీవే అని తలచి, నా హృదయం నీ కొరకై బదులుపరచితి. ఆరిపోయిన నా వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడిచిన, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే.
నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కలవరిలో యాగమైతివా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కలవరిలో యాగమైతివా. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము. నీయందే నిత్య జీవము ప్రభువా, నీయందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. హల్లెలూయా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమ. బాసిల్లెను సిలువలో పాపక్షమా, కలువరిలో నా పాపము బ్రోచి సిలువకు నిన్నే ఆరతి చేసి, కలువరిలో నా పాపము బ్రోచి సిలువకు నిన్నే ఆరతి చేసి, కలుషహర కరుణించితివి, కలుషహర కరుణించితివి. బాసిల్లెను సిలువ పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమ. బాసిల్లెను సిలువ పాపక్షమా, దోషము చేసిన నేనే కదయా, మోక్షముతో బ్రతికిన నేనే కదా. దోషము చేసిన నేనే కదయా, మోక్షముతో బ్రతికిన నేనే కదా. మోషితివా నా శాపభారం, మోసితివా నా శాపభారం. బాసిల్లెను సిలువ పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమ. బాసిల్లెను సిలువ పాపక్షమా, పాపము చేసి గడించితి మరణం, శాపమేగానే నాదించినది. పాపము చేసి గడించితి మరణం, శాపమేగానే నాదించినది. కాపరివై నన్ను బ్రోచితివి, కాపరివై నన్ను బ్రోచితివి. బాసిల్లెను సిలువ పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమ. బాసిల్లెను సిలువ పాపక్షమా, నీ మరణపు వేదన వృథ కాదు, నామదిని వేదనలో మునిగే. నీ మరణపు వేదన వృథ కాదు, నామదిని వేదనలో మునిగే. క్షేమము కలిగెను హృదయములో, క్షేమము కలిగెను హృదయములో. బాసిల్లెను సిలువలు యేసు ప్రభుని దివ్య క్షమ. బాసిల్లెను సిలువ పాపక్షమా, ఎందులకు నా
పక్షమా నామిన వారిని కాదనవనియు నెమ్మదిన సగిడిన ప్రభుడవని నామిన వారిని కాదనవనియు నెమ్మదిన సగిడిన ప్రభుడవని నామెతిని పాదములను నామెతిని పాదములను బాసిల్లెను సిలువ పాపక్షమా యేసు ప్రభుని దివ్య క్షమ బాసిల్లెను సిలువలో పాపక్షమా. హల్లెలూయా. వాక్యభాగం చదువుదామండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు పృథ్వీ వచ్చి చదువుతాడు. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు ఆస్కర్ గారు వచ్చి చదువుతారు. హల్లెలూయా. మొదటి తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుకుందామండి. 192వ పేజీ. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము. అన్నదమ్ములని, యవనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించుము. నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము. అయితే ఏ విధవరాలికైనాను పిల్లలు కానీ మనుమలు కానీ ఉండని ఎడల వీరు మొదట తమ ఇంటివారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. అయితే నిజముగా అనాథ అయిన విధవరాలు ఏకాకి అయి ఉండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనాలయందును ప్రార్థనల యందును రేయింబగలు నిలకడగా ఉండును. దేవుని యొక్క పుస్తకం దేవుడు దించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా 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 ప్రేమగల మా తండ్రి, కృపగల మా తండ్రి, దావీదు కుమారుడా నీకు వందనములయ్యా. గడిచిన యొక్క కాలం నుంచి కాలం వరకు ఎంతగానో కాసి కాపాడవు దేవాని స్తుతులు స్తోత్రములయ్యా. ఇదిగోనైనా శ్రమ దినాలు మొదలుకొని ప్రభా ఈ రోజు వరకు నాయన మా యొక్క సంఘ బిడ్డలను, మా యొక్క దైవదాసుని ప్రభా ఎంతగానో కాసి కాపాడినందుకే అయ్యా నీకు లెక్కలేని వందల లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవాని స్తోత్రములయ్యా. అయ్యా ఈ దినమకే ప్రభా మేము ఇటు రీతిగా ఉన్నామంటే కేవలం అది నీ కృపే నాయన నా తండ్రి నాయన నీ యొక్క చల్లని దీవెనతోనే మేము ఇలాగ ఉన్నాము తండ్రి నా ప్రభాని స్తోత్రముల. అయినప్పటికీ ప్రభా నాలో మారు మనసు లేదేమో మాకు మారు మనసు దయచే తండ్రి ప్రభాని స్తోత్రములయ్యా. దయగల దేవా కృపగల మా తండ్రి దావీదు కుమారుడా నీకు వందనాలు ప్రభా. అయ్యా నీ దైవదాసులు ఎన్నో ప్రభా నా తన వాక్యములు ప్రభా మా పట్ల నాయన చెప్పి ఉన్నప్పుడు ప్రభా మా హృదయంలో భద్రపరుచుకునే భాగ్యాలు మాకు దయచే తండ్రి ప్రభా. అలనాడు ప్రభా అబ్రాహామును ఎంతగానో ఆశీర్వదించావు నా తండ్రి నీకు వందనములయ్యా. అలనాడు ప్రభా ఇస్సాకు గారిని యాకోబు గారిని నా తండ్రి నీకు స్తోత్రములయ్యా. అలాగే నాయన నా తండ్రి నీకు వందనాలు ప్రభా. రూతు ఎలాగైతే ప్రభా నేను హత్తుకుందో ప్రభా అటు రీతిగానే ప్రభా మేము నేను హత్తుకునే కృపను మాకు దయచే తండ్రి ప్రభా. అయాక స్త్రీలలో ప్రభా ధన్యురాలు అనిపించుకుందయ్యా నీకు స్తోత్రములయ్యా. అటువంటి గొప్ప భాగ్యాలు మాకు కూడా దయచేయమని అడుగుచున్నాము దేవాని స్తోత్రములు తండ్రి నాయన. ఇదిగో నాయన నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలయ్యా. అయ్యా నీకేమిచ్చిన రుణమైతే మేము తీర్చలేము నా తండ్రి. నీ త్యాగానైతే మేము
మరవలేము తండ్రి నా ప్రభా. ఎందుకంటే మా కొరకునైనా మా పాపముల కొరకునైనా తండ్రి నాయన అయా నీ కాళ్ళకు నేను మేకులను ప్రభా, నీ చేతులకు శీలాలను ప్రభా, తలకు ముళ్ళ కిరీటమును తండ్రి నీకు వందనములయ్యా. అయ్యా నీ మోముపై ఉమ్ము వేయించుకున్నావు తండ్రి నీకు వందనములయ్యా. అయ్యా నువ్వు ఎంతగానో తగ్గించుకున్నావు తండ్రి నా ప్రభా నాయన. అటువంటి జీవితాలు మేము కూడా పొందుకునే కృపను మాకు దయచేయమని అడుగుచున్నామయ్యా. నీకు స్తోత్రమయ్యా. అయ్యా నీ వంటి ప్రభా నీతిపరుడు ఎవరు లేరు నా తండ్రి ప్రభా. అయ్యా నీ నీతిని రాజ్యాన్ని వెతుకునే కృపను మాకు దయచే తండ్రి నా ప్రభా. అయ్యా ఈ లోకంలో ఉండమని వ్యర్థమైన సెలవిచ్చావు నా తండ్రి ప్రభా. నీ పరలోక రాజ్యమే మాకు ధన్యమని సెలవిచ్చావు నా తండ్రి ప్రభా. అయ్యా నీ పరలోక రాజ్యాన్ని పొందుకునే భాగ్యాలు మాకు దయచే తండ్రి నీకు వందనములయ్యా. అయ్యా నీ నమ్ముకున్నవాడు ఎన్నడూ విడిచిపెట్టినన్నావు తండ్రి నీకు స్తోత్రములు తండ్రి నా ప్రభా. అయ్యా ఇదిగో మా కూడి వచ్చే సంఘాన్ని ప్రతి బిడ్డని దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా నీకు వందనములయ్యా. నాయన ఇదిగో నాయన మా సంఘంలో ఏ బిడ్డ ఏ బలహీనత ఉందో నీకు తెలుసయ్యా. ఆ యొక్క బలహీనత నుంచి విడుదల దయచేయండి అయ్యా. నీ నామంలో బిడ్డలు స్వస్థత దయచేయమని అడుగుచున్నాము దేవా నీకు వందనములయ్యా. అలాగే నేను మా సంఘంలో ప్రభా అనేక మంది బిడ్డలు ప్రభా నీకు స్తోత్రములయ్యా. అయ్యా వివాహం జరగని బిడ్డలు ఉన్నారయ్యా, వివాహాలు ఏర్పరచండి ప్రభా. సాటైన సహకారులు దయచేయమని అడుగుచున్నాము దేవా నీకు స్తోత్రములయ్యా. అయ్యా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారేమో తండ్రి నీకు స్తోత్రములయ్యా. ఆ బిడ్డలకు ప్రభా సహాయము దయచే తండ్రి నీకు వందనాలు ప్రభా. అయ్యా ఇదిగో గర్భిణీ స్త్రీలు ఉన్నారు నా ప్రభా, ఎంతమంది బిడ్డలు అయితే ఉన్నారో నీకు తెలుసు నా ప్రభా. అయ్యా గర్భఫలం నీవు ఇచ్చిన బహుమానం తండ్రి నా ప్రభా నాయన. ఆ బహుమానాన్ని మీరు దీవించండి ప్రభా, ఆశీర్వదించండి అయ్యా. నీ చిత్తమైతే ప్రభా నా బిడ్డలైతే నీ సాక్షిగా నిలబెట్టుకోండి ప్రభా. అయ్యా నీకు భయభక్తులు కలిగి ప్రభా నాయన ఆ యొక్క కుమార్తెను పెంచుకునే భాగ్యం భార్య భర్తలు ఇద్దరికి దయచేయమని అడుగుచున్నాం దేవా నీకు వందనములయ్యా. అయ్యా నీ రక్షణలో వెలుగుందని మేము తెలుసుకునే కృపను మాకు దయచేయండి అయ్యా. అయ్యా నీ రక్షణ శక్తిని పొందుకునే కృపను మాకు దయచేయమని అడుగుచున్నాము దేవానికి స్తోత్రములయ్యా. అలాగే నాయన ఇదిగో నా తండ్రి నాయన హాస్పిటల్ ఎంతో మంది బిడ్డలు ఉన్నారు ప్రభా నాయన. అయ్యా ఎంతో మంది బలహీనపడి ఉన్నారు ప్రభానికి స్తోత్రములయ్యా. ఆ బిడ్డలందరినీ ముట్టు ప్రభా, స్వస్థపరచండి ప్రభా నాయన. యవనస్తులు ఉంటున్నారు ప్రభా నాయన. అయ్యా ఎంతో మంది బిడ్డలు ప్రభా నా తండ్రి నాయన నీకు వందనాలు ప్రభా నాయన. ఏ బిడ్డ ఏ బలహీనత పడిపోయి బాధపడుచున్నదో నీకు తెలిసిన ప్రభా నా తండ్రి నాయన. నీ చిత్తమైతే 11 బిడ్డని జ్ఞాపం తెచ్చుకుని ప్రభా నాయన. అయ్యా నీ రక్షణ మార్గం బిడ్డపై ఉంచమని అడుగుచున్నాము దేవానికి వందనములయ్యా. ఆ బిడ్డలను లేవనెత్తబడి అడుగుచున్నాము దేవానికి వందనాలు స్తోత్రములయ్యా. అయ్యా నువ్వెంతగానో ప్రభా లాజరం లేకపోతండి నా ప్రభా నీకు వందనములయ్యా. అలాగే నాన్న పేతురు అత్తగారిని స్వస్థపరిచావు నా తండ్రి నీకు వందనములు తండ్రి ప్రభా. అయ్యా తబితైన స్త్రీని ప్రభా లేవనెత్తవు తండ్రి నీకు వందనములు తండ్రి ప్రభా. ఎన్నో గొప్ప కార్యాలు చేసిన దేవుడు ప్రభా. అయ్యా నీ సూచిక్రియలు తెలుసుకున్న గొప్ప వాళ్ళు మేము సహాయం మాకు దయచే తండ్రి నా ప్రభా. అయ్యా 11 జ్ఞాపం తెచ్చుకోండి ప్రభా నీకు వందనాలు ప్రభా. హాస్పిటల్లో ఉన్న 11 బిడ్డని జ్ఞాపం తెచ్చుకోండి అయ్యా నీకు వందనాలు ప్రభా నీకు వందనాలు అయ్యా. ఇదిగో నాయన నీకు లెక్కలేని వందనాలు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. గతించిన సంవత్సరం ఎంతగానో కాసు కాపాడవు నాయన. కొడుకులు ఏర్పరచుకున్న ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా నీకు వందనములయ్యా. ఇంకా పెట్టించుకోవాలని ఆశపడుతున్న బిడ్డలు కూడా సహాయము దయచే తండ్రి నా ప్రభా. అయ్యా నీకే వందనాలు, నీ చిత్తానికి అప్పగించున్నాము తండ్రి నీకు వందనాలయ్యా. ఇదిగో నాయన ప్రభా నీకు లెక్కని వందనాలు. మా ఇరుగు పొరుగు వారి కుటుంబాలు కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా నీకు వందనములయ్యా. అయ్యా నీ దైవ దాసును కూడా దీవించండి ప్రభా నా తండ్రి నీకు వందనములయ్యా. అయ్యా నీకు లెక్కని వందనాలు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఏ వర్తమానం మా కొరకు నువ్వు సిద్ధపరుచున్నావో నా తండ్రి నాయన. మా హృదయాలు మేము శుద్ధి చేసుకుని ప్రభా నా తండ్రి. అయ్యా నీ బలమైన వాక్యం మా హృదయంలో నింపుకునే కృపను మాకు దయచేయండి అయ్యా. నీ బలముతోను శక్తితోను ఆత్మతోను మేము అభిషేకించుకునే కృపను మాకు దయచేయమని అడుగుచున్నా ప్రభా. ఇంకా ఎవరినైనా మర్చుంటేనే క్షమించిన ప్రభా. వారు మీరందరినీ జ్ఞాపం తెచ్చుకుని మీరే తోడుగా నేడుగా నడిపించి దీవించి ఆశీర్వదించమని ఈ కొద్దిపాటి ప్రార్థన పాదాల చెంతకు చేర్చుకుని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని త్వరలో రాబోని యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయం తోడుచున్న యొక్క పరమ తండ్రి ఆమేన్. ప్రార్థన చేద్దామండి. ప్రార్థించినందుకు క్రీస్తు వారి పేరట వందనాలు. చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానిద్దాం. దయ కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనములు. దేవా మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి తండ్రి వందనములు. ఈ యొక్క శిలువ జ్ఞాన కోడుకుల్లో తండ్రి దేవా, మరి ఎవరైతే తండ్రి దేవా వారి యొక్క పనులన్నీ కూడా తండ్రి దేవా పక్కన పెట్టి మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఘనపరచుటకు తండ్రి దేవా వస్తున్నారు. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి.
ప్రతి బిడ్డకి దేవా చక్కటి ఆరోగ్యాన్ని దేవా మీరు దయచేయండి. ఈ యొక్క కూడిక ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు మాకు తోడుగా ఉండి దేవదిగో తండ్రి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నడిపిస్తారని, ప్రతి మాట మా యొక్క హృదయంలో తండ్రి దేవా భద్రం చేసుకుని నీ కొరకు బ్రతికేటటువంటి ధన్యత మాకు దయచేస్తారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి క్రీస్తు వారి పేరట వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో శరీర కార్యాలు అనే వాటి గురించి మనం ఆలోచన చేస్తున్నాం. శరీర కార్యాలు అనే వాటి గురించి మనం ఆలోచన చేస్తున్నాం. అందులో భాగంగా మనం ఇప్పటికీ 2 విషయాలను నేర్చుకున్నాం. మొదటిది జారత్వము, రెండవది అసూయ. ఒకసారి తీసి ఆ 15 ఒకసారి చదివి ముందుకెళ్దాం. తీసారండి? శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు అని రాశారు. ఈ లెంట్ అయ్యేలోపు, అంటే ఈ అంశం అయ్యేలోపు అవి మనకి తీయకుండా ఏమవ్వాలి? నోటెడ్ అయిపోవాలన్నమాట. మరి బట్టి పడతారో ఏం చేస్తారో తెలియదు, కానీ తీయకుండా కూడా మనం ఏం చేయాలి? చెప్పేయాలి. అలా మనం ఏమవ్వాలి? సిద్ధపడాలి. అయితే ఇందులో 2 విషయాలు ధ్యానించాం. ఒకటి ఏంటంటే జారత్వము, మరొకటి అసూయ అనేది ధ్యానించాం. ఈరోజు అపవిత్రత గురించి మనం మాట్లాడుకుందాం. జారత్వం తర్వాత ఉన్నది అపవిత్రత. ఈ అపవిత్రత గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. అపవిత్రత అంటే అర్థం ఏంటంటే లైంగిక వాంఛ అని అర్థం. అపవిత్రత అంటే ఏంటంటే లైంగిక వాంఛ. అది ఏదైనా కానివ్వండి, మన జీవితాన్ని పాడు చేసేది, ముఖ్యంగా మన దేహాన్ని పాడు చేసేది ఏదైతే ఉందో దాన్ని అపవిత్రత అని మనం పిలుస్తాం. ఏమండి? కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలో దేవుడు చెప్పాడు. మనం అపవిత్రత కలిగి ఉండకుండా, అపవిత్రతను అంటించుకోకుండా మనం ఎలా ఉండాలి అంటే, ముందుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొంచెం ఆ డోర్లు తీసేయండి, ఆ డోర్లు దగ్గరికి తీసేయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 5వ అధ్యాయంలో 3వ వచనంలో కొన్ని విషయాలు రాయబడ్డాయి, చూద్దాం. జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకండి అన్నాడు. చూడండి, అంటే వీటి పేరు కూడా మీరు ఎత్తొద్దు అంటున్నాడు. చూడండి, అంటే మీరు చేసేటప్పుడు ఆ యొక్క పని ఏదైతే ఉందో ఆ పని గురించి మాట్లాడడం కంటే ముందుగానే ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు జారత్వం అనే పేరు కానీ, అలాగే మీరు అపవిత్రత అనే పేరు కానీ, అపవిత్రత అంటే పేరంటే దానికి సంబంధించినటువంటి ఆ క్రియలు ఎవరైతే చేశారో వాటి గురించి కానీ, వారి గురించి కానీ, అలాగే లోభత్వం గురించి కానీ మీరేం చేయకూడదు, ఆ ఊసే ఎత్తకండి అంటున్నాడు. కొంతమంది ఎవరైనా ఒక మనిషిని తిట్టారనుకోండి, కొన్ని బూతులు వాడు తిట్టారనుకోండి, ఈ వ్యక్తి ఎలా చెప్తాడంటే, నన్ను పలానా వ్యక్తి ఇదిగో ఈ బూతులు వాడి తిట్టాడు అని ఆ బూతులను కూడా ఏం చేస్తాడు అంటే, నన్ను పలానా వ్యక్తి తిట్టాడండి, వినలేనటువంటి భయంకరమైనటువంటి బూతులు వాడాడండి అంటే అయిపోద్ది. కానీ ఈ వ్యక్తి ఎలా చెప్తాడంటే, తాను తిట్టినటువంటి ప్రతి బూతుని కూడా, లేదంటే ప్రతి తిట్టిని కూడా ఏం చేస్తాడు? ప్రతి దాన్ని కూడా చెప్పి, ఇదిగో నన్ను ఏమన్నారు, నన్ను ఇలా అన్నారు అని చెప్తారు. అందుకే కనీసం మీరు చెప్పేటప్పుడు కూడా ఏం రాకూడదంట, కనీసం ఆ మాట కూడా రాకూడదు, ఆ పదము కూడా రాకూడదు. ఒకవేళ మీరు ఆ ఆలోచనలో ఉన్నారు అంటే మీరు ఏమైపోతారు అంటే అపరిశుద్ధులు అయిపోతారు. ఎందుకు మనం అపరిశుద్ధులు అవ్వకూడదు అంటే, దేవుడు ఎవరంట తెలుసు కదా. లేవీకాండం 11వ అధ్యాయము 44వ వచనంలో ఒక మాట రాయబడ్డది. చూడండి, ఒక మంచి మాట. లేవీకాండము 11వ అధ్యాయము 44వ వచనం. తీసారని అందరూ కూడా తీయండి. లేవీకాండము
11వ అధ్యాయము 44వ వచనంలో, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడని కనుక మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. మిమ్మును మీరు పరిశుద్ధంగా మార్చుకోండి అంటున్నాడు. ఎందుకంటే దేవుడంట పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగానే ఉండాలి. దేవుడు పరిశుద్ధమైనటువంటి ఆ పరలోకంలో ఉన్నాడు కాబట్టి అదే పరిశుద్ధమైనటువంటి పరలోకానికి నీవు నేను చేరుకోవాలంటే ఎలా ఉండాలి? పరిశుద్ధంగానే ఉండాలి. అంతే కదండి. ఎలా పడితే అలా ఉంటే వెళ్ళిపోతామా? అపవిత్రులుగా ఉంటే వెళ్ళిపోతామా? దేవుడు ఏమన్నా మనం తీసుకుంటాడా? మీరు పనికి వెళ్తున్నప్పుడు, లేదంటే కాలేజీకి వెళ్తున్నప్పుడు, స్కూల్కి వెళ్తున్నప్పుడు మనకంటూ ఏముంటుందంటే ఒక యూనిఫామ్ ఉంటుంది. అది లేకుండా మీరు వెళ్ళారనుకోండి, ఏమంటాడు? మనకు ఒక ఐడి కార్డు ఉంటుంది. ఆ ఐడి కార్డు లేకుండా లోపలికి ప్రవేశం అనేది ఉందా? లేదు. అలాగే పరలోకానికి కూడా ప్రవేశం ఏంటంటే పరిశుద్ధత. ఈ పరిశుద్ధత ఎవరిలో అయితే ఉండదో వారు ఏమవుతారు? వారు ఏమవుతారంటే పరలోక రాజ్యాన్ని పొందుకునేటటువంటి జాబితాలో వారు ఎక్కడా కనిపించరు. అందుకే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగానే ఉండాలి. అందుకే మీరు ఆ అపవిత్రత కానీ, జారత్వము కానీ, లోభత్వం కానీ వీటి ఊసు కూడా ఎత్తొద్దు. అంటే వీటి మాట కూడా మీరు ఏం చేయకూడదు? ప్రస్తావించడానికి వీల్లేదు. అంటే మనం మాట్లాడుకునే మాటల్లో కూడా పలానా వ్యక్తి ఇలా ఉన్నాడండి, పలానా వ్యక్తి ఇలా చేస్తున్నాడు అని వాడి యొక్క అపవిత్రమైనటువంటి కార్యాలు కూడా మనం ఏం చేయకూడదంట? మాట్లాడడానికి వీల్లేదు అన్నాడు. అప్పుడప్పుడు కొంతమంది పెద్దలు, ఇప్పుడున్నవారు కాదు కానివ్వండి, పెద్దలు కొంతమంది ఏదన్నా ఒక తప్పుడు కార్యక్రమం జరిగినా, చెడు కార్యక్రమం జరిగినా దాన్ని ఎవరైనా తీసుకొచ్చి వారి ఇంటి దగ్గర ఏమైనా చెబుతున్నారనుకోండి, ఒక నలుగురు కూర్చున్నప్పుడు పెద్దలు ఏమంటారంటే, అమ్మ ఈ పాపం విషయాన్ని మా దగ్గర చెప్పకండి అంటారు. తెలుసా అండి? ఈ పాపము మాటలు, ఈ పాపపు విషయాలు మా దగ్గర చెప్పకండి అమ్మ, మీరు అర్జెంట్గా వెళ్ళిపోండి అంటారు. కానీ ఇప్పుడు ఎలా అయిపోయింది లోకం? మీరు ఎంత చెప్పినా వింటారు. ఏ మాటలు? ఒక గంట వాక్యం చెప్తే మనం క్లారిటీగా వింటామో లేదో తెలియదు, కానీ ఏమంటే ఒక నలుగురు ఐదుగురు కూర్చుని పాపము మాటలు చెప్తే మాత్రం ఎలా వింటాం? టైం తెలియదు మనకి. 8 గంటలు మొదలు పెట్టాం అనుకోండి, 10 అయిపోయినా సరే ఏం తెలీదు. అందుకే ఏమన్నాడంటే అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లో మీరు ఏం చేయాలి? విసర్జించండి అన్నాడు. అందుకే వాటి ఆ జోలికి వెళ్ళొద్దు అన్నాడు. వాటి యొక్క మాటను మీరు ఎత్తొద్దు అన్నాడు. ఒకవేళ ఎవరైనా అలా చేసి ఉంటే వారి గురించి కూడా మీరు ఏం చేయొద్దు? మీరు మాట్లాడొద్దు. ఆ ప్రస్తావన కూడా మీరు ఎత్తొద్దు అన్నాడు. చూడండి, ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడు అంటే పరిశుద్ధుడు. మరి మనం ఎలా ఉండాలి? మనము కూడా పరిశుద్ధులుగానే ఉండాలి. పేతురు గారు రాసినటువంటి పత్రికలో మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని మీరు చూడగలిగితే, పేతురు గారు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం, నేను ఎలా ఉన్నాను? పరిశుద్ధుడను కాబట్టి మీరును పరిశుద్ధులుగా ఉండండి. పాత నిబంధనలో చదివిన మాటే మరలా ఇంకా చాలా డీటెయిల్గా మాట్లాడాడు ఆయన. నేను పరిశుద్ధుని కాబట్టి. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడదామంటే క్రీస్తు గురించి మాట్లాడదాం. క్రీస్తులో ఏమన్నా పాపం ఉందా? క్రీస్తులో ఏ పాపము లేదు. క్రీస్తులో ఏ కలంకము లేదు. క్రీస్తులో ఏ అపవిత్రత లేదు. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా ఎలా ఉండాలి? మీరు కూడా పరిశుద్ధులుగానే ఉండండి. చదవండి, ఇంకా చదవండి. కాగా మీరు విధేయులకు పిల్లలై, మీరు ఎలా ఉన్నారంటే పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆజ్ఞలను మీరు ఏం చేశారు? అనుసరించి ప్రవర్తించారు కాబట్టి మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు, అంటే పూర్వం ఎలా ఉన్నారు అంటే మీరు అపరిశుద్ధులుగా ఉన్నారు, అపవిత్ర ఆత్మను కలిగిన వారుగా ఉన్నారు. అయితే మిమ్మును పిలిచినవాడు ఎవరు అంటే పరిశుద్ధుడు కాబట్టి, మిమ్మును ఆయన కడిగాడు కాబట్టి, ఆ పరిశుద్ధత మీరు ధరించుకున్నారు కాబట్టి మీరు జీవితకాలం అంతా కూడా ఎలా ఉండాలి? అదే పరిశుద్ధత కలిగి ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా ఒక సవాలు చేశారు. నాలో నేరం ఉన్నదని ఎవరైనా స్థాపించగలరా అన్నారు. తెలుసు కదా, యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ నాలో నేరం ఉన్నదని
ఎవరైనా స్థాపించగలరా, అంటే ఎవరైనా రుజువు చేయగలరా అని ఆయన ఏం చేశాడు? ఆయనే చెప్పిన మాట. కొన్ని సందర్భాల్లో పేతురు గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, ఆయన నోట కపటము కానీ ఆయన నోట బూతులు కానీ ఏమీ లేవు, అసలు ఆయన ఏ పాపము చేయలేదు అని పేతురు గారు మాట్లాడారు. కానీ ఒకానొక సమయంలో ఆయనే మాట్లాడిన మాట ఏంటంటే, నాలో ఏ అపవిత్రత లేదు. ఎక్కడ? ఎవరైనా చెప్పగలరా? యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట సువార్తల్లో మాట్లాడాడు ఆయన. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను గారు రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 46వ వచనం. 8వ అధ్యాయం 46వ వచనం. నా యందు పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా, అంటే మీరెవరైనా కానివ్వండి రుజువు చేయగలరా నాలో పాపం ఉన్నదని? ఎవరు సవాలు చేసి చెప్పారు? యేసుక్రీస్తు వారు. ఏమండి, ఇప్పుడున్నవారు ఎవరైనా అలా చెప్పగలరా? ఎవరైనా, మనం కానీ లేదా ఎవరైనా, ఏమండి, క్రైస్తవ జీవితంలో కలిగిన విశ్వాసులు కానీ బయట వారు కానీ నాలో పాపం ఉన్నదని రుజువు చెయ్యండి అంటే ఎన్ని వస్తాయి మనకి? ఎన్ని బయటకు వస్తాయి? అందుకే మనము పవిత్రంగా ఉన్నామా, మనం పవిత్రంగా లేమా, మన అపవిత్రాత్మను కలిగి ఉన్నామా లేదంటే పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉన్నామా అనేది ఎలా తెలుస్తుంది అంటే మన క్రియల ద్వారా తెలుస్తుందంట. నిన్న కూడా చెప్పాను, యాకోబు రాసిన పత్రికలో మాట్లాడాను. నిన్న కూడా మాట్లాడితే ఏమన్నానంటే, మన క్రియలను బట్టి ఏమవుతుంది? మనం తప్పు చేశామా, మనం తప్పు చేయలేదో తెలిసిపోద్ది. అందుకే చాలా విషయాల్లో అబద్ధాలు ఆడిన వారు, తప్పు చేసిన వారు కొన్ని విషయాలు తడుముకుంటూ ఉంటారు, పైకి చెప్పడానికి, మాట్లాడడానికి. అప్పుడే తెలిసిపోతుంది ఏమని. చిన్నప్పుడు చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వారిని ఒకసారి గమనించండి. వారు ఏదన్నా చిన్న పొరపాటు చేశారనుకోండి, మీరు ఎవరు చేశారని అడుగుతాడు. వాడు ఏం చెప్పడు, సైలెంట్గా ఉంటాడు. ఏం చెప్పకుండా ఎలా ఉంటాడు? సైలెంట్గా కూర్చుంటాడు. ఏమండి, వాడే చేశానని వాడే చెప్పేలా వాడే మాట్లాడతాడు. మరలా మనం అప్పుడప్పుడు ఏమంటామంటే, చిన్నప్పుడు చెప్పేవారు మాట, ఈ తప్పు ఎవడు చేశాడో వాడు ఉదయానికి లేటుగా లెగుస్తాడు అంటే పొద్దున్నే లెగిసిపోయేవారంట. అర్థమైందండి? చిన్నపిల్లలు ఏదైనా తప్పు చేశారనుకోండి, సరే ఈ తప్పు ఎవడు చేశాడో తెలియలేదు కాబట్టి ఈ తప్పు చేసిన వాడు పొద్దున్నే ఎలా లెగుస్తాడు? చాలా లేటుగా లెగుస్తాడు. అంటే ఎప్పుడు లేటుగా లేచేవాడు ఎప్పుడు లెగిసాడు? చూసాడు. వాడి చిన్నపిల్లల ప్రవర్తన ఏంటంటే అలా ఉంటుంది. అంటే ప్రవర్తన బట్టి కూడా ఎవరు తప్పు చేశారో ఎవరు పాపం చేశారో తెలిసిపోతుంది. అందుకే మన జీవితాన్ని మన దేహాన్ని ఎందుకంటే దేహం ఎవరిచ్చారు అంటే దేవుడిచ్చాడు. కాబట్టి ఈ దేహాన్ని ఎలా కాపాడుకోవాలి? పవిత్రంగా కాపాడుకోవాలి. మీరు గమనించండి, అబ్షాలోము తెలుసు కదా మనకి. అబ్షాలోము అమ్నోని చంపేశాడు. ఎందుకు చంపాడు? తామార్ అనేటటువంటి తన చెల్లిని పాడు చేశాడని ఒకానొక కారణంతో అమ్నోనుని ఏం చేశాడు? వీళ్ళందరూ దావీదు కుటుంబస్తులే, దావీదు యొక్క కుమారులు. అబ్షాలోము ఏం చేశాడంటే తామారు అనే తన చెల్లిని పాడు చేశాడని ఏం చేశాడు? చంపేశాడు. ఏమండి, ఎందుకు చంపావయ్యా అంటే, ఇతను తప్పు చేశాడు కాబట్టి చంపాను. ఇతను ఏం చేశాడు? తప్పు చేశాడు కాబట్టి నేను చంపాను అన్నాడు. మరి అదే తప్పు ఎవరు చేశారంటే అబ్షాలోము చేశాడు. మరలా దావీదు గారి యొక్క భార్యలని అందరూ చూస్తుండగా పాడు చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే అబ్షాలోము. ఇప్పుడు ఎవరు తప్పు చేశారు ఇక్కడ అంటే, అమ్నోను తప్పు చేశాడు కాబట్టి శిక్ష వేశాడా లేదా? వేశాడు. మరి అదే తప్పును మరలా ఎవరు చేశారు? అబ్షాలోము చేశాడు. మరి దేవుడు వదిలేశాడా? దేవుడు ఎక్కడ ఎవరిని వదలడండి. అందుకే మన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకోవాలంట, పరిశుద్ధంగా కాపాడుకోవాలంట. ఈ దేహానికి కుళ్ళు అనేది అంటించుకోకూడదంట. దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలు, దేవుని విధులు ఏమైతే ఉన్నాయో ఆ విధుల్ని ఎవరైతే పాటిస్తూ దేహాన్ని ఆత్మని కాపాడుకుంటారో వారు పవిత్రంగా బ్రతుకుతారు. లేదు అంటే ఎప్పుడైతే వీటన్నిటిని వదిలేసామో, వీటన్నిటిని విడిచిపెట్టేసామో మనం అపవిత్రులు అయిపోతాం. ఎప్పుడు అంటే బాప్తిసం పొందిన తర్వాత చెప్తున్నాను నేను. బాప్తిసం పొందిన తర్వాత కూడా ఏమైపోతున్నాం? మనం అపవిత్రులు అయిపోతున్నాం. అందుకే కదా దేవుడు ప్రతి విషయాన్ని చాలా వివరంగా మన గురించి ఏం చేశాడు? రాయించాడు. కొన్ని మాటలు చూద్దాం. హెజ్కేలు గ్రంథంలో రాయబడిన ఒక మాటను చూసి అలాంటి వారు ఎవరన్నా ఉన్నారా తన జీవితాన్ని పాడు చేసుకున్నవారు అంటే, ఏమండి, ఒక ఇద్దరు గురించి మనం ఆలోచన చేద్దాం. మనకు తెలుసున్న వారే మరలా జ్ఞానించే ప్రయత్నం చేద్దాం. యెహెజ్కేలు గ్రంథము
24వ అధ్యాయము 13వ వచనం. తీసారండి అందరూ? హెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయము, పేజ్ నెంబర్ వచ్చి 707, 13వ వచనం. నీకు కలిగిన అపవిత్రత, ఏమన్నాడు దేవుడు? నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే అన్నాడు. ఇంకా నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకొనినను నీవు శుభ్రపడకపోతివి, నా క్రోధమును నీ మీద తీర్చుకొని వరకు నీవు శుభ్రపడకయుందువు అన్నాడు. మరలా చదువుదామండి, చాలా డీటెయిల్గా చెప్పాడు దేవుడు. ఏంటంటే అపవిత్రత అంటే ఏంటంటే కామాతురత అన్నాడు. అందుకే ముందుగా చెప్పాను, అపవిత్రత అనే పదాన్ని లైంగిక వాంఛ అని పిలిచారు. నీకు కలిగిన అపవిత్రత ఏంటి అంటే నీ కామాతురతయే, నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకొనినను. దేవుడంట శుభ్రం చేయడానికి ఆలోచన చేసినా ఏం కాలేదంట, ఏం కాలేదు. నేను పూనుకొనినను నీవు శుభ్రపడకపోతివి అన్నాడు. దేవుడంట ప్రతి విషయాన్ని కూడా ఆలోచన చేస్తూ, ఒకవేళ పాపం చేసినా తప్పు చేసినా కడగడానికి మాత్రం ఆయన ఏం చేస్తున్నాడు? ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అయినా సరే మనం కడుక్కోవడానికి రావట్లేదంట. ఆయన శుభ్రం చేయడానికి మాత్రం ఆయన ఎలా ఉన్నాడు? ముందుకు వస్తున్నాడు. కానీ మనం మాత్రం ఎలా ఉన్నాం చూడండి. మనం మాత్రం నా క్రోధము నీ మీద తీర్చుకొని వరకు, నా క్రోధము నీ మీద తీర్చుకొని వరకు నీవు శుభ్రపడకయుందు. అంటే నేను దయ కలిగి కృప కలిగి నిన్ను శుభ్రం చేయాలనుకుంటే నీవు రావట్లేదు. అప్పుడు దేవునికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశాడు? ఎలా శుభ్రం చేస్తే వస్తాడో అలా శుభ్రం చేశాడు అన్నమాట. పిల్లలు అప్పుడప్పుడు మాట వినలేదనుకోండి, ఫస్ట్ ఎలా చెప్తాం? ప్రేమగా చెప్తాం. వినలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? 2 వేస్తాం. 2 వేసిన తర్వాత జాగ్రత్తగా దగ్గరకు వస్తాడు. దేవుడు కూడా ఎలాంటి వాడు అంటే, తండ్రి తల్లి ఎలా ఆలోచిస్తారో దేవుడు ఇంకా గొప్పవాడు కాబట్టి ముందు దయతోనే చెప్తాడండి దేవుడు. ఆ దయతో చెప్పినప్పుడు వినలేదనుకోండి, ఏమవుతుంది? వెళ్ళలేదనుకోండి, అప్పుడు ఆయన క్రోధాన్ని చూపిస్తాడు. ఆ క్రోధాన్ని చూపించినా సరే మనం శుభ్రపరచుకోవడానికి రాలేదనుకోండి, అప్పుడు అందుకే దేవుడు చెబుతూ ఏమన్నాడంటే, ఇదిగో నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే అన్నాడు. ఒకసారి పాత నిబంధనకు వెళ్ళి చూద్దాం. అలాంటి వారు ఎవరన్నా ఉన్నారంటే, ఏమండి, సొలొమోను గారు మనకు కనిపిస్తారు. సొలొమోను తెలుసు కదా, అందరికి బాగా పరిచయమైన వ్యక్తి. ఒకసారి తీద్దాం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో, దావీదు గారు చనిపోయిన తర్వాత, లేదంటే దావీదు గారు బ్రతుకున్నప్పుడే ఆయన మందిరం కట్టాలనుకున్నాడు. సొలొమోను గారు కట్టడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే సొలొమోను గారు రాజు అవుతున్నాడు. అప్పుడు ప్రార్థన చేశాడంట ఆయన, ప్రభువా, మరి ఇశ్రాయేల్ ప్రజలు చూస్తే ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు కదా, లక్షల మందిలో ఉన్నారు. మరి లక్షల మందిని పరిపాలన చేయడానికి మరి నేను చాలా చిన్నోడిని కదా, నేను బాలుడిని కదా, మరి ఏంటి ప్రభువా, నేను చేయలేనేమో, నీ జ్ఞానాన్ని ఇవ్వు అని అడిగాడు దేవుడిని అడిగాడు, నీ జ్ఞానాన్ని ఇవ్వు, నీ జ్ఞానాన్ని ఇవ్వు అని అడిగినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో నువ్వు అడిగిన రీతి నాకు బాగా నచ్చింది కాబట్టి నేను జ్ఞానంతో పాటు ఏమిస్తాను? జ్ఞానంతో పాటు చెప్పండి, జ్ఞానంతో పాటు దేవుడు ఇంకేమిచ్చాడు? ఆస్తి ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఏమండి పేరు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడా లేదా? అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చిన తర్వాత దేవుడు ఒక మాట చెప్పాడు ఆయన గురించి. 3వ అధ్యాయము 19 చదవండి. ఒక్క నిమిషం అండి. 12వ వచనం చూద్దాం. క్షమించండి, 12వ వచనం. నీవు ఎలాగూ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను, పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు అన్నారు. పూర్వీకుల్లో నీ అంత జ్ఞానవంతుడు ఎవరు లేరు. నెక్స్ట్ ఇంకా, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగకపోయినను నేను వాటిని నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిను రాజుల్లో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు. అంటే
ఇప్పుడు ఉన్నటువంటి రాజుల్లో నీలాంటి వాడు ఉండడు, వచ్చేటటువంటి రాజుల్లో నీలాంటి వాడు ఉండడు, నీకంటే ముందు ఉన్నటువంటి రాజుల్లో కూడా నీలాంటి వాడు ఉండడు. ఎంత జ్ఞానం ఇచ్చాడంటే చూడండి, 4వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. 4వ అధ్యాయం 30. సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను ఐగుప్తీయుల జ్ఞానము కంటెను అధికమై ఉండెను. అతడు సమస్తమైన వారి కంటెను ఎజ్రాహీయుడైన ఏతాను కంటెను మహోలు కుమారుడైన హేమాను కల్కోలు దర్ద అనువారి కంటెను జ్ఞానవంతుడై ఉండెను గనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమాయెను. అతడంట 3000 సామెతలు చెప్పెను. ఎన్ని సామెతలు? 3000 సామెతలు చెప్పెను. 1005 కీర్తనలు రచించెను. ఎన్ని కీర్తనలు? 1005 కీర్తనలు రాశాడంట. కానీ దేవుడు 2 లిఖించాడు. దేవుడు మాత్రం ఎన్ని? 2 రాశాడు. కీర్తనల గ్రంథంలో మనకు కనిపించే కీర్తనలు 2 ఉన్నాయి. సామెతల గ్రంథం ఏంటంట? ఎన్ని సామెతలు? 3000 సామెతలు. ఇంకా మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడల్లోని మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నింటినీ గూర్చి అతడు రాసెను. మరియు మృగములు పక్షులు ప్రాకు జంతువులు చలచరములు అను వాటి అన్నిటిని గూర్చి అతడు రాసెను. అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానం గూర్చి వినిన భూపతులందరిలో నుండి జనులందరిలో నుండి మనుషులు సొలొమోను వద్దకు వచ్చిరి. అంటే ఎంతమంది వచ్చారు అంటే భూపతులు అందరూ వచ్చారంట. ఎవరి దగ్గరికి? అన్నీ రాశాడంట ఆయన. ఆయన రాయిందంటూ ఏమీ లేదండి, అంత జ్ఞానం ఉంది ఆయనకి. 1000 సామెతలు రాశాడు, క్షమించండి 3000 సామెతలు రాశాడు, 1005 కీర్తనలు రాశాడు. ఏమండి, పక్షుల గురించి రాశాడు, చెట్ల గురించి రాశాడు, జంతువుల గురించి రాశాడు, ప్రతి దాని గురించి వివరంగా రాశాడు ఆయన. ప్రతి దాని గురించి వివరంగా రాశాడు. అంత జ్ఞానవంతుడైనటువంటి ఆయన ఏమైపోయాడు? చూడండి ఏమైపోయాడు అంటే చూద్దాం. అంత జ్ఞానం కలిగినటువంటి ఆయన ఏమైపోయాడంటే 11వ అధ్యాయము అదే రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనం కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. చూడండి, దేవుడు హెజ్కేలు గ్రంథంలో చదివాం కదా, ఏంటి? నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతే అని రాశాడు కదా. అది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. కామాతురత ఎవరికంట? సొలొమోను గారికి. వారిని సంతోషపెట్టాలని ఈయన చేసినటువంటి పని ఏంటంటే 7వ వచనం 6 నుంచి చూద్దాం. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరించలేదు. సొలొమోను కెమేషు అను మోయాబీల హేయమైన దేవతలను మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములు కట్టించెను. తమ దేవతలకు ధూపం వేయచు బలు నర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తం అతడు ఎలాగో చేశారు. వారిని ఆనంద పెట్టాలని, వారిని సంతోష పెట్టాలని మొత్తానికి ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే అపవిత్రతలోకి వెళ్ళిపోయాడు. ఎంత జ్ఞానం ఉంది ఆయనకి! ఏమండి, ఎంత ఆస్తి ఉంది అంటే ఆ జ్ఞానాన్ని, ఆస్తిని చూడడానికి భూపతులు వచ్చేవారంట. షాబా దేశపు రాణి ఆయన యొక్క గొప్పతనాన్ని చూడడానికి ఎక్కడికి వచ్చింది? తన దేశాన్ని విడిచిపెట్టి ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చింది? సొలొమోను గారి దగ్గరకు వచ్చినటువంటి అంత ఘనత ఎవరికి ఉంది అంటే సొలొమోను గారి. కానీ ఆయనకున్నటువంటి లోపం ఏంటి అంటే అపవిత్రత. దాన్ని ఏమన్నాడు? కామాతురత అన్నాడు. కామాతురత వల్ల మొత్తానికి ఏమైపోయాడు? పడిపోయాడండి. ఎక్కడికంటే పతనా వ్యవస్థకు వెళ్ళిపోయాడు, లేవలేనటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. దేవుని దయని బట్టి చివరికి లేచాడు, కానీ ఆయన జ్ఞానవంతుడు కాబట్టి లేచాడు, పైకి నిలబడ్డాడు, భక్తిలో ఏమండి ఒక మంచి స్థాయికి వెళ్ళాడు. మరి మనకు అంత జ్ఞానం ఉందా? చెప్పండి. అంత జ్ఞానం లేదు కదా మనకి. మరి అంత జ్ఞానం లేనటువంటి మనం ఒకవేళ పడిపోతే లేవగలమా? ఒకవేళ పడిపోయామనుకోండి, లేచేటటువంటి ఆ జ్ఞానం ఉందా మనకి? ఆ శక్తి ఉందా? బలం ఉందా? ఏమండి, చాలామంది పడిపోయి ఇంకా లేవలేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ప్రతి దాన్ని ఎంత వివరంగా రాయించాడో చూడండి.
ఒక సొలొమోను ఇలా అయిపోయాడు. ఆది కాండానికి వెళ్దాం. ఆది కాండము 49వ అధ్యాయము. ఆది కాండము 49వ అధ్యాయంలో యాకోబు గారు తన బిడ్డల్ని ఆశీర్వదించాడు. 49వ అధ్యాయం అంతా కూడా తన బిడ్డలకి చాలా ఆశీర్వాదాలు ఇచ్చాడు. అందరికీ ఇచ్చాడు. అందరికీ ఆశీర్వాదాలు ఇస్తున్నప్పుడు అండి మొట్టమొదటి కుమారుడు ఎవరు చెప్పగలరు ఎవరైనా? రూబేను. రూబేన్ని ఎలా ఆశీర్వదించాడో తెలుసా? ఒకసారి చూడండి. ఆది కాండము 49వ అధ్యాయము 2వ వచనం నుంచి చూద్దాం. చదవండి అమ్మ. చదవండి. యాకోబు కుమారులు కూడి వచ్చి, రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్య అతిశయము బలాతిశయము నీవే. నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయము పొందవు. నీ తండ్రి మంచము మీదకి ఎక్కితివి, దానిని ఏం చేసావు? అపవిత్రము చేసితివి అన్నాడు. రూబేన్ ఎలాంటి వాడంటే మొదటి కుమారుడు అన్నాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలము ఎవరు? రూబేను అన్నాడు. అంతే కదా, మొదటి కుమారుడు. తన బలము, తన శక్తి, తన ప్రథమ ఫలం ఎవరంటే రూబేన్. కానీ రూబేను యొక్క జీవితాన్ని ఆలోచించినప్పుడు అండి, ఏం చేసావయ్యా అంటే మంచమును అపవిత్రం చేశాడంట. అదే కదా చెప్పాడు. అతడు నా మంచము మీదకి ఎక్కెను పైన, దానిని నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దానిని అపవిత్రం చేసితివి. అతడు నా మంచము మీదకి ఎక్కెను. దేవుడండి ప్రతి విషయాన్ని ఎందుకు రాయిస్తాడు అంటే మనకు బుద్ధి కలగడానికే. అందుకే యుగాంతంలో ఉన్నటువంటి మనకంట ఈ దుష్టాంత కార్యాలను ఎందుకు రాయించాడంటే దేని కొరకంట? బుద్ధి కలగడానికి. చాలామందికి అర్థం కాకండి బైబిల్ ఏమంటారని చాలామంది పుస్తకాలు రాసేశారు. బైబిల్ అనేది ఒక బూతుల పుస్తకం అన్నాడు, బైబిల్ భాగవతం అన్నాడు. తెలుసా అండి? ఇప్పటికీ చాలామంది చూడండి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. కొంతమంది మనకు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరంటే బైబిల్ని తప్పు పట్టడానికి అందులో ఉన్నటువంటి కొన్ని పదాలను ఎతికి ఏం చేస్తున్నారు? కొన్ని పదాలను ఎతికి, ఇదిగో బైబిల్లో ఏమున్నాయి, ఇలాంటి పదాలు ఉన్నాయి అన్నాడు. దేవుడు ఎందుకు రాయించాడు అంటే, ఇదిగో రూబేను తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు, నీవు కూడా అలా ఉంటే నీ జీవితం ఏమైపోతుంది? నీ జీవితం కూడా పాడైపోద్ది అని చెప్పడానికి రాయించినటువంటి మాటలు. అంతేగాని బైబిల్ అనేది బూతుల పుస్తకం కాదు, బైబిల్ అనేది తప్పుడు పుస్తకం కాదు. ఏమండి, ఇలా చెయ్యమని చెప్పట్లేదు దేవుడు, ఇలా ఉండండి అని చెప్పట్లేదు. ఇలా ఉంటే నీ జీవితం ఏమైపోద్దో ఒకసారి ఆలోచించుకొని చెప్పాడు. చాలామంది తప్పులు చేసిన తర్వాత ఏమనుకుంటారో తెలుసండి, మనలో కూడా చాలామంది పాపం చేసిన తర్వాత దావీదు చేయలేదా అంటారు. చిన్న చిన్న శ్రమలు రాగానే యోబుకి రాలేదా అంటారు. యోబు అంత గొప్ప వాళ్ళమేమని మనం? ఏమండి, యోబుతో పోల్చుకునేటటువంటి గొప్పతనం ఉందా మనకి? అసలు బైబిల్లో ఉన్నటువంటి ఎవరి కాలి గోటికి కూడా సరిపోం మనం, అంత గొప్పగా బ్రతికారు. చిన్న చిన్న తప్పులు చేయగానే ఇదిగో ఆయన చేయలేదా, ఈయన చేయలేదని బైబిల్లో ఉన్న వారిని చూస్తున్నాం తప్ప, మరి వాళ్ళు చేసిన తర్వాత వారు పొందిన శిక్షలు ఉన్నాయా లేదా? ఇక్కడ రూబేను కూడా చూడండి ఏం చేశాడంట? అపవిత్రత చేశాడంట, అపవిత్రమైన కార్యం చేశాడంట. ఏం చేసావయ్యా నువ్వు అంటే చూద్దాం. ఆది కాండము 37వ అధ్యాయము. ఆది కాండము 35వ అధ్యాయం 22వ వచనం. 35 అండి, 35వ అధ్యాయము. ఆది కాండము 35వ అధ్యాయము 22వ వచనం. ఇశ్రాయేలు ఆ దేశంలో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో సైనించెను. ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను. ఏం చేశాడు అంటే ఒక చాలా భయంకరమైనటువంటి తప్పు చేశాడు. అది ఎవరికి తెలిసిందంట? ఇశ్రాయేలు అంటే యాకోబు గారికి తెలిసింది. అదంతా మనసులో పెట్టుకున్నాడు. ఆయన ముగింపుకు వచ్చేటప్పటికి మాత్రం ఆశీర్వాదం ఇచ్చినప్పుడు ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చాడు తెలుసండి? చాలా క్లియర్గా మనకు అర్థం కావాలంటే దినవృత్తాంతాల గ్రంథానికి వెళ్దాం. అక్కడ అసలు ఏం జరిగిందో ఇంకా క్లియర్గా చెప్పాడు. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం తీసారండి, 5వ అధ్యాయం, పేజీ నెంబర్ వచ్చి 337వ పేజీ. పాత నిబంధన పేజీ నెంబర్ 337వ పేజీ, 5వ అధ్యాయం 1వ వచనం. చదవండి అమ్మా. ఇశ్రాయేలునకు తొలిచూలు కుమారుడైన
రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇయ్యబడెను అన్నాడు. ఇతను చేసినటువంటి ఆ తప్పుడు పనికి ఈయన ఏం పోగొట్టుకున్నవయ్యా అంటే స్వాస్థ్యాన్ని పోగొట్టుకున్నాడంటే. ఏంటా స్వాస్థ్యం? జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకి ఇవ్వబడెను. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు. నిజానికంట జ్యేష్ఠుడు ఎవరు అంటే రూబేనే, కానీ 2 భాగాలు మాత్రం యోసేపు గారికి వచ్చాయి. తెలుసు కదా, మనస్సే ఎఫ్రాయిము. ఇద్దరికి వచ్చిందా లేదా? 2 భాగాలు ఇచ్చాడు. యోసేపు గారికి పుట్టినటువంటి 2 కుమారులకు కూడా ఏం చేశాడు? ఒక భాగమేమో ఎఫ్రాయిము, ఒక భాగమేమో మనస్సే. అంటే సరిహద్దులు పంచుతున్నప్పుడు అంటే యోసేపు గారికి పుట్టినటువంటి పిల్లలకి 2 భాగాలు, ఒక మాటలో చెప్పాలంటే 2 రాష్ట్రాలు ఇచ్చాడంట. చిన్నవి ఏం కాదు ఊర్లవి. 2 రాష్ట్రాలు ఎవరికి వచ్చాయి? యోసేపు గారి యొక్క పిల్లలకు వచ్చాయి. కానీ జ్యేష్ఠుడు ఎవరు? రూబేను. మరి ఎవరికి రావాలి? రూబేనుకి పిల్లలు లేరంటే రూబేనుకి పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. మరి రూబేనుకు ఉన్నటువంటి ఆ పిల్లలకి ఒక వ్యక్తికేమో ఒకటి, ఒక వ్యక్తికేమో ఒకటి రావాలి కదా. కానీ దాన్ని పోగొట్టుకున్నాడంట. దేన్ని బట్టి? 35:22 చదివాం కదా. ఇదిగో తండ్రి యొక్క జీవితంలో చేసినటువంటి ఒక తప్పుడు పని. అంటే తన మంచాన్ని ఏం చేశాడంట? అపవిత్రం చేశాడు. అపవిత్రం చేసినందుకు ఏమైందంటే పేరుకు మాత్రం జ్యేష్ఠుడే, కానీ ఆశీర్వాదం లేదు. యాషావు కూడా అలాగే కనిపిస్తాడు చూడండి మనకి, అంతే కదా. యాషావు కూడా చూడండి, జ్యేష్ఠత్వాన్ని కూడా అమ్మేసుకున్నాడంట. ఇక్కడ జ్యేష్ఠత్వాన్ని అమ్ముకోవడం కాదు, కానీ పేరుకు మాత్రం ఎలా ఉన్నాడంట. అందుకే అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు. అంటే రాసేటప్పుడు మాత్రం ఎవరి పేరు ముందుంది? రూబేను పేరే ఉంది. మీరు అందుకే బైబిల్ వెనకాల చదివితే ఇశ్రాయేలు గోత్రాలు 12 కనిపిస్తే ఒక పట్టిక, అందులో ప్రారంభ పేరు ఎవరిది ఉంది? రూబేనుదే ఉంది. కానీ 2 భాగాలు మాత్రం వచ్చాయా? రాలేదు. కారణం ఏంటంటే తాను చేసుకున్నటువంటి ఆ అపవిత్రతను బట్టి 2 భాగాలు కోల్పోయాడు. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే మనకు బుద్ధి కలగడానికి చెప్పాడు ఈ మాటలన్నీ కూడా. ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతేనండి ఆదికాండము 19:20 అధ్యాయంలోనండి లోతు గారి యొక్క కుమార్తెలు కనిపిస్తారు. తెలుసు కదా, లోతు గారి యొక్క కుమార్తెలు. లోతు గారిని దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఎక్కడి నుంచి? సొదొమ గొమొర్రా ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన తర్వాత తన భార్య వెనక తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. అల్లుళ్ళు అందరూ ఎక్కడ ఉన్నారు? మేము రాము, ఇక్కడే బాగుంది అని అక్కడే ఉండారు. వాళ్ళు కాలిపోయారు. ఎంతమంది వచ్చారు బయటికి అంటే 3 వచ్చారు. లోతుకు పుట్టిన 2 కుమార్తెలు. వారికి వచ్చినటువంటి భయంకరమైనటువంటి ఆలోచన ఏంటంటే లోకంలో ఇంకా పురుషులే లేరు అనుకున్నారంట వాళ్ళు. అదే రాశాడు దేవుడు, లోకంలో ఇంకా పురుషులే లేరు అన్నాడంట. అనుకుని ఏం చేశారు? తండ్రికి మద్యాన్ని ఎక్కువగా పట్టించి తండ్రితో ఏం చేశారు? సైనించి తప్పు చేసి, ఏమన్నా ఆ విషయం కూడా తెలియలేదంట లోతు గారికి. చూడండి ఎంత చక్కగా రాయించాడు దేవుడు. చివరికి 2 కుమారులు పుట్టారు. ఆ 2 కుమారులు కూడా ఎవరు అంటే ఇశ్రాయేలుకి విరోధులుగానే ఉన్నారు. ఇశ్రాయేల్కి ఎలా ఉన్నారు? విరోధులుగా. ఎవరు? వాళ్ళ పేర్లు చదవండి ఒకసారి. ఎన్నో వచనం అండి? 36వ వచనం. 19:36 అండి. చదవండి. 19:36లో అలాగున లోతు యొక్క 2 కుమార్తెలు తన తండ్రి వలన గర్భవతులైరి. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టింది. చిన్నదేమో బెన్నమ్మి అని పేరు పెట్టెను. ఏమండి, అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడు. అంటే ఈరోజు అమ్మోనీయులతో యుద్ధం అని చదువుతాం కదా, వాళ్ళు ఎవరో కాదు, వీళ్ళ బంధువులే. మోయాబీయులతో యుద్ధం అని చదువుతాం కదా, వాళ్ళు ఎవరు? వీళ్ళ బంధువులే. కారణం ఏంటంటే లోతు కుమార్తెలు చేసిన తప్పుడు పని. ఏం చేశారంట? అసలు లోకంలో ఎవ్వరూ లేరనుకున్నారు, పురుషులే లేరనుకున్నారంట. మరి అబ్రహాం గారి యొక్క సంతానం ఎక్కడ ఉన్నారు? అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్యులు ఎక్కడ ఉన్నారు అంటే వీళ్ళు ఎవరో కనిపించలేదా? వీళ్ళకి కనిపించలేదు. అందుకే అపవిత్రత వచ్చినప్పుడు అండి కళ్ళు మూసుకుపోతాయి, మనిషికి ఏది కనిపించదు. అందుకే ఏమైపోయారు? మరి ఎందుకు దేవుడు ఈ విషయాలు మరలా రాయించాడంటే ఒకవేళ మీరు ఇలా ఉంటే మీ జీవితం కూడా ఏమవుతుంది?
లోతు ఎప్పుడు నీతిమంతుడిగానే ఉన్నాడంట, కానీ లోతు కుటుంబంలో ఎవ్వరూ నీతిమంతులు లేరు, ఎవ్వరూ లేరు. అలా లోతుని బట్టి అందరూ వెళ్ళిపోయారా పరలోకం? లేదు, లోతు మాత్రమే నీతిమంతుడని దేవుడు రాయించాడు. అందుకే నీ నీతిని బట్టే నువ్వు ఎక్కడికి వెళ్తావు? పరలోక రాజ్యానికి వెళ్తాం. ఇంకా ఎవరన్నా ఉన్నారా అంటే కీర్తన గ్రంథం 106వ కీర్తన. ఏమండి? కీర్తన గ్రంథం 106వ కీర్తన చూద్దాం. 106వ కీర్తన 39వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కనిపిస్తారు చూడండి. తమ క్రియల వలన ఏమైపోయారంట? అపవిత్రులు అయిపోయారంట. తమ క్రియల వలన వారు అపవిత్రులు అయిపోయారు. కీర్తన గ్రంథం 106వ కీర్తన 39. మీరు 105, 106 రెండు కూడా మీకు అవకాశం ఉంటే, ఒకవేళ మీకు ఖాళీ ఉంటే, మరి మీకు ఖాళీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఒకవేళ మీకు ఖాళీ ఉంటే మీరు 2 కీర్తనలు చదవండి ఒకసారి. ఏ కీర్తనలు? 105, 106 ఈ 2 కీర్తనలు చదవండి. ఎన్ని వచనాలు ఉంటాయి చూడండి, ఎన్ని ఉన్నాయి? ఒక దాంట్లో 45, ఇంకో దాంట్లో 48. అంటే గట్టిగా ఉంటే 100 కూడా లేవు. ఎంతసేపు చదవచ్చు? ఈజీగా చెప్పాలంటే ఒక అరగంటలో చదివేచ్చేమో నన్ను అడిగితే. ఒక అరగంట టైం తీసుకుని, ఏమండి ఏమైనా దీపాలు ఉంటే ఆ దీపాలను కాసేపు ఆర్పేసి, టీవీలు వస్తాయి కదా, కాసేపు ఆ స్విచ్ ఆపేసి మీరు ఏం చేయాలి? ఒక అరగంట చదవండి. ఇందులో ఎలాంటి వారు ఉన్నాడో దేవుడు రాయించాడు చూడండి. ఇలాంటి వారు మన జీవితంలో, అంటే ఇలాంటి క్రియలు మన జీవితంలో ఉండకూడదని 106వ కీర్తన 39లో తమ క్రియల వలన వారు అపవిత్రులు అయిపోయారంట. ఒక పక్కన మోషే గారేమో ఏమంటే చక్కగా నడిపించి వారికి కావలసినవన్నీ ఏర్పాటు చేసి మీరు చక్కగా తినండి, హ్యాపీగా ఉండండి అని చెప్పాడా? సుమారుగా 6 లక్షల పైన ఉన్నారంట కాల్బలం. అందరిని ఒక చోట చేర్చి హ్యాపీగా తినండి, దేవుడు మన్నా ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు అని, నేను దేవుడు చిన్న పని చెప్పాడు, నేను పైకి వెళ్ళి వస్తాను అని వెళ్ళాడంట దేవుడు. ఎవరు? మోషే గారు. మోషే గారు వెళ్ళగానే కింద వెళ్ళి ఏం చేశారు? అంతే, ఆరోన్ గారిని పిలిచి దూడం చేస్తావా లేదా అన్నారంట. బంగారం అంతా పోజేశారంట. నువ్వు చేస్తావా లేదా అన్నారంట. ఏం చేయాలో తెలియక ఆయన ఏం చేశాడు? మొత్తం బంగారంతో దూడం చేశాడు. అంతే, ఈ దేవుడే మమ్మల్ని నడిపించారు అన్నారు. తమ క్రియల వలన ఏమైపోయారు? అపవిత్రులు అయిపోయారు. ఏంటి ఇంత నడిపించినటువంటి దేవుడు వదిలేశారా అంటే, అవును, ఎన్ని కార్యక్రమాలు జరిగినా ఏమండి కల్లారా చూశారంట. ఈరోజు మనం కల్లారా చూడట్లేదు కొన్ని కార్యక్రమాలండి. చూస్తున్నామా లేదా? కొన్ని కార్యక్రమాలు కల్లారా చూడలేకపోతున్నాం, కానీ ఇంకా చెప్పాలంటే అండి ఆత్మీయంగా చాలా విషయాలు చూస్తున్నాం మనం. దేవుడు చేసే మేళ్ళు, ఇప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం మనం చూడలేదేమో, కానీ మన జీవితంలో దేవుడు చేసిన మేళ్ళు ఎన్నో చూస్తున్నాం మనం. ప్రమాదాల నుంచి తప్పేస్తున్నాడు, ఏమండి ఆపదల నుంచి తప్పేస్తున్నాడు, అనారోగ్య పరిస్థితుల నుంచి తప్పేస్తున్నాడు, ఎన్ని విషయాల్లో కాపాడుతున్నాడు దేవుడు. ఇవన్నీ మీరు చూస్తున్నారా లేదా? చూసినా సరే వారు తమ క్రియల వలన ఏమైపోయారు? అపవిత్రులు అయిపోయారు. తన నడవడిలో వ్యభిచరించిన వారై, తన నడవడిలో ఏమైపోయారంట? వ్యభిచారులుగా మారిపోయారు. 13వ వచనం, ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయారు. చేసిన వెంటనే మర్చిపోతున్నారంట. ఎంత చేస్తేనే ఏమవుతుంది? ఎన్ని కార్యాలు చేస్తున్నా వెంటనే మర్చిపోతున్నారంట. చూడండి, ప్రతి క్షణము కూడా ఎలా ఉన్నారంటే, ఇంకా చదవండి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టట్లేదంట. చేసిన ప్రతిదీ కూడా ఏం చేస్తున్నారు? మర్చిపోతున్నారు. అందుకే దేవుడు చాలా కోపం తెచ్చుకున్నాడు. 29వ వచనంలో కూడా 29, వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను. చూడండి, ఆయనంట ఆ కోపం వచ్చిందంట ఆయనకి. ఎందుకు వచ్చింది? వారి క్రియలను బట్టి వచ్చింది. వారి క్రియలను బట్టి ఏమైపోయారంటే అపవిత్రులు అయిపోయారు. ఏం చేశారు వీళ్ళు? ఏం చేశారంటే చాలాసార్లు మాట్లాడుకున్నదే వ్యభిచారం చేశారంతే. అందుకే మీరు గమనించండి, ఈ లక్షల మందిలో 2 మాత్రమే వెళ్ళారంట. ఎక్కడికి? దేవుడు ఇచ్చేటటువంటి ఆ దేశానికి 2 వెళ్ళారా? మరి ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? లక్షలండి. సుమారుగా ఒక 20-25 లక్షల మంది జనాభాలో 2 వెళ్ళడం ఏంటి? ప్రపంచంలో క్రైస్తవులు అంట 450 కోట్ల పైన ఉన్నారంట క్రైస్తవులు. 400 అంటే సుమారుగా ఒక 800 కోట్ల జనాభా ఉంటే హయ్యెస్ట్ ఎవరు? అందరూ క్రైస్తవులే. పరలోకం ఎంతమంది వెళ్తారు? 25 లక్షల మందిలోనే ఎంతమంది అంట? 2 వెళ్ళారంట. ఆ 2లో మోషే గారిని కూడా 3 వేద్దాం. మోషే గారు కూడా ఉంటారు, ఎందుకంటే ఆయన పరలోక రాజ్యం కాబట్టి. అంటే అందులో మంచివారు ఏంటంటే ఒక 5,
వెళ్ళింది ఇద్దరైనా మంచివారు ఎంతమంది? ఒక 5గురు ఉండొచ్చు. ఎందుకంటే ఇంకొక స్త్రీ ఎవరు? అక్క ఉంది కదా, మిరియాం గారు ఉన్నారు, ఇంకా కొంతమంది ఉన్నారు. కానీ వీళ్ళ మధ్యలోనే చనిపోయినా వీళ్ళందరూ, మిగిలిన వారందరూ ఎవరు? క్రియలను బట్టి ఏమైపోయారు? అపవిత్రులు అయిపోయారు. అంటే మనం పరలోకం వెళ్తామనేది గ్యారంటీ ఏమైనా ఉందా? గ్యారంటీ ఏమైనా ఉందా చెప్పండి? ఇక్కడ ఆలోచిద్దాం. ఎందుకంటే 450 కోట్లు వద్దు, కానీ ఇక్కడ ఆలోచిద్దామండి. ఎంతమంది ఉన్నాం మనం? ఇక్కడ ఎంతమంది ఉంటారు? ఒక 60 మంది ఉంటారా? ఒక 60-70 మంది ఉంటారు, అంతేనా? ఈ 60-70 మందిలో ఎంతమంది వెళ్ళొచ్చు పరలోకం? ఏమని చెప్పండి? అంటే మనలో కూడా చాలా నిర్లక్ష్యం ఉంది, అందా లేదండి? అంటే వెళ్తామన్న గ్యారంటీ లేదంటే మనలో ఏమొస్తుంది? నేను చాలాసార్లు అనుకుంటాను ఏంటంటే, ఏ ప్రార్థన అన్నా మానతారు, కానీ లెంటి ప్రార్థన మన వాళ్ళు ఎప్పుడు మానరు అనుకునేవాడిని. కానీ ఈ ఇయర్కి వచ్చేటప్పటికి లెంటి ప్రార్థన కూడా మానేస్తున్నారు చాలామంది. అంటే మనలో కూడా ఏముంది? అంటే కొన్ని పనులు బట్టి అనుకోండి, అది వేరే విషయం. కొంతమంది గురించి చెప్తున్నాను అంతే. అంటే మనం ఏదైతే చేపట్టామో దాన్ని ఎప్పటి వరకునంట? చివరి వరకు ఏం చేయాలి? చివరి వరకు కూడా పట్టుకోవాలంట. కానీ వీళ్ళు ఏం చేశారంటే మధ్యలోనే వదిలేశారు. దేవుడు మేలు చేయడం మధ్యలోనే వదిలేయడం, దేవుడు కార్యాలు చేయడం మధ్యలోనే వదిలేయడం, వెంటనే మర్చిపోయేవారంట. అందుకే దేవుడు ఏం చేశాడంటే కోపం తెచ్చుకుని చాలా మందిని ఏం చేశాడు? తెగులు చేత చంపేశాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. వీళ్ళందరూ కూడా అపవిత్రులు అయిపోయారా లేదా? ఒక సొలొమోను కానివ్వండి, లోతు కుమార్తెలు కానివ్వండి, అలాగే రూబేను కానివ్వండి, వారి యొక్క జీవితాన్ని పాడు చేసుకున్నారా లేదా? చేసుకున్నారు. ఇశ్రాయేలీయులు చేసుకున్నారు. ఇప్పుడు మన దగ్గరకు వద్దాం. మరి మనం ఎలా ఉండాలి? లేవి కాండంలో ఒక విషయం ఉంది, చూద్దాం ఒకసారి. 11వ అధ్యాయం. లేవి కాండం 11వ అధ్యాయంలో ఏది తినాలో చెప్పాడు దేవుడు, ఏది తినకూడదో చెప్పాడు. ఏమంటే అదొకసారి ఆలోచించి మన దగ్గరకు వద్దాం. లేవి కాండం 11వ అధ్యాయంలో తినే విషయంలో, అంటే ఏ జంతువు తినాలి, ఏ జంతువు తినకూడదో చెప్పాడు. ఒకసారి చదువుదామండి. 11వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. మరియు యెహోవా మోషే అహరోనును ఇలాగూ సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లనుడి, భూమి మీదనున్న జీవులన్నిటిలో మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చు. అంటే అన్నీ ఉన్నాయి, కానీ ఏం తినాలో చెప్పాడు, ఏం తినకూడదో కూడా చెప్పాడు. ఏం తినకూడదో ప్రభు అంటే చెప్తున్నాడు చూడండి. జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరు వేయినో దానిని తినవచ్చు. అంటే జంతువుల్లో డెక్కలున్నది, నెమరు వేసేది తినవచ్చు. కానీ ఏం తినకూడదంట? చూద్దాం. నెమరు వేయి వాటిలోను 2 డెక్కలు గల వాటిలోను వీటిని తినకూడదు. ఒంటె నెమరు వేయును కానీ దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రం. అంటే ఒంటెని తినొచ్చా అంటే ఒంటెని తినకూడదు. పాత నిబంధన చెప్తున్నాను నేను. ఏమంటే పాత నిబంధనలో దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రంలో కొన్ని విషయాల్లో ఒంటె ఎలాంటిదంట చూద్దాం. ఒంటె నెమరు వేస్తుంది కానీ దానికి ఏమి లేవు, డెక్కలు లేవు, కాబట్టి తినకూడదు. పొట్టి కుందేలు నెమరు వేస్తుంది కానీ దానికి కూడా ఏం లేదు, డెక్కలు లేవు, అది కూడా అపవిత్రమే. నెక్స్ట్, కుందేలు నెమరు వేస్తుంది కానీ దానికి కూడా ఏం లేదు, డెక్కలు లేవు, అది కూడా అపవిత్రమే. పంది విడిగా నుండి 2 డెక్కలు గలది కానీ అది ఏం చేయదు, నెమరు వేయదు, కాబట్టి అది మీకు అపవిత్రమే. అంటే నెమరు వేసేది, నెమరు వేయింది అన్నీ చెప్పాడు దేవుడు. డెక్కలు అంటే తెలుసండి? పంది నెమరు వేయదు కానీ డెక్కలు ఉంటుంది. డెక్కలు అంటే ఏంటంటే కాలు కింద ఉంటుంది కదా, ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు గేదె ఉందనుకోండి, గేదె కాలు కింద ఒకటి ఉంటుంది, దాన్ని ఏమంటామంటే బైబిల్లో ఏమని రాయబడి డెక్క అని రాయబడ్డది, మన భాషలో ఏమంటారు నాకు గుర్తులేదు, కానీ చీలమండ అంటారు కదా. అంటే మధ్యలో కింద కాలు ఉంటుంది కదండి, కాలు ఎప్పుడైనా చూసారా? కాలు మధ్యలో 2 భాగాల కింద విడిపోయి ఉంటుంది, మధ్యలో గ్యాప్ ఉండి ఈ పక్కన ఒకటి ఈ పక్కన ఒకటి ఉంటుంది. దాన్ని ఏమంటామంటే డెక్క అంటమాట. దాన్ని ఏమని పిలుస్తారంటే డెక్క అని పిలుస్తారు. ఇప్పుడు గేదెకి డెక్క ఉంటుంది, నెక్స్ట్ గేదె ఏం చేస్తుంది, నెమరు వేస్తుంది. పందికి డెక్క ఉంటుందా ఉండదండి? ఇక్కడ ఉందని చెప్పారు. పంది విడిగా నుండి 2 డెక్కలు కలది కానీ అది ఏం చేయదంట, అది ఏం చేయదు. దాన్ని ఏమన్నారంటే అదే గిట్టలు అంటారు తెలుసా అండి, చీలిన గిట్టలు అంటారు కదా, అది డెక్కలు అంటే కాలు కింద ఉంటుంది. మీరు కుందేలు ముట్టుకోండి ఎప్పుడన్నా, కుందేలు కాలు కింద మెత్తగా ఉంటుంది తప్ప ఏముండదు, డెక్కలు ఉండవు. అలాగే పందిని చూసారనుకోండి, పందిని ఎప్పుడు ముట్టుకోం కానీ పందిని చూసారనుకోండి, కింద ఏముంటుంది, డెక్కలు ఉంటుంది కానీ నెమరు వేయదు, అది నెమరు వేస్తుందా? ఒంటిని చూసారనుకోండి, ఒంటి కాలు కింద డెక్కలు ఉండవు, మామూలుగానే ఉంటుంది, కానీ అది
నెమరు వేస్తుంది. అదే ఆవునో గేదెనో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, మీ దగ్గర ఉంటే కింద డెక్కలు ఉంటాయి. అంటే ఒక పక్కన ఒక భాగం, ఒక పక్కన ఒక భాగం ఉండి మధ్యలో గ్యాప్ ఉంటుంది అన్నమాట. దాన్ని ఏమంటారంటే గిట్టలు అంటారు, లేదా డెక్కలు అని పిలుస్తారు. అది నెమరు వేస్తుంది, అలాగే డెక్కలో ఉంది. కాబట్టి దాన్ని తినొచ్చా? దాన్ని తినొచ్చు. ఇప్పుడు డెక్కలుండి నెమరు వేయట్లేదు అనుకోండి, దాన్ని ఏం చేయకూడదు? తినకూడదు. నెమరు వేస్తుంది కానీ డెక్కలు లేకపోతే, అంటే రెండూ ఉండాలి అని చెప్పాడు. ఇలా ఏదైతే ఉంటుందో దాన్నే తినాలి. ఇది ఇలా లేకపోతే మీరు ఏం చేయకూడదు? తినకూడదు. ఇది మీకు ఏంటంట? అపవిత్రమైనది అని చెప్పాడు దేవుడు. అపవిత్రమైనది అని చెప్పాడు. ఎందుకు అంటే, ఒకటి ఆరోగ్య విషయంలో కూడా చెప్పాడు దేవుడు. కొన్ని విషయాల్లో దేవుడు చాలా చక్కగా మన గురించి ఆలోచించాడు కాబట్టి, ఏది తింటే ఆరోగ్యమో, ఏది తింటే అనారోగ్యమో కూడా ఆలోచించి చెప్పాడు దేవుడు. ఇది ఆత్మీయంగా కూడా ఆలోచన చేద్దాం. ఆత్మీయంగా కూడా ఆలోచన చేద్దాం. ఎలా అంటే, నెమరు వేయడం అంటే ఆత్మీయంగా ఏంటంటే దేవుడు చేసినటువంటి మేళ్ళని తలచుకోవడం. వాక్యాన్నంట ఒకసారి చెప్పాను, కీర్తన గ్రంథం మొదటి కీర్తన చెప్పినప్పుడు, యెహోవా గ్రంథాన్ని ఏం చేయాలి? దివారాత్రము జ్ఞానించువాడు ధన్యుడు. ఏమంటే 24 గంటలు ఎలా జ్ఞానిస్తాము అనే ప్రశ్న వచ్చినప్పుడు, నువ్వు చదివినటువంటి ఒక విషయాన్ని 24 గంటలు నువ్వేం చేయాలి? ఆలోచిస్తూ ఉండాలి. దాన్ని నెమరు వేయడం. చూడండి, ఆవులు గేదెలు ఏం చేస్తాయి? తినేసిన తర్వాత మరలా నెమరు వేస్తూ ఉంటాయి. అంటే దేవుడు చేసినటువంటి మేలు నువ్వు మర్చిపోయావంటే నీకు నెమరు వేసే గుణం లేదు. మీ ఆవు కానీ గేదె కానీ నెమరు వేయట్లేదు అనుకోండి, తీసుకెళ్ళి డాక్టర్ గారి దగ్గర చూపిస్తారా లేదా? అప్పుడు ఏమంటారంటే దీన్ని జబ్బు చేసింది అంటారు. ఇప్పుడు క్రైస్తవ జీవితంలో ఒక విశ్వాసగా నువ్వు నెమరు వేయట్లేదు అనుకో, నీకు ఏమొచ్చింది? నీకు జబ్బు వచ్చింది. ఏ జబ్బు అంటే దేవుడు ఎన్నో చేశాడు, దేవుడు కాబట్టి చేస్తాను, నేను అన్ని గుర్తుపెట్టుకుంటానా అన్నావంటే నీకేం లేదు, నీకు ఆ గుణం లేదు కాబట్టి నీకు జబ్బు వచ్చింది. ఇప్పుడు అలా రావచ్చా? అందుకే దేవుడు ఏమి చేసినా సరే నువ్వేంటంట జ్ఞాపకం చేసుకోవాలి, కృతజ్ఞత చెల్లించాలి, స్తుతి చెల్లించాలి. నువ్వు అలా చేయకుండా దేవుడు చేసిన ప్రతిదాన్ని మర్చిపోతున్నావు, వాక్యాన్ని జ్ఞానించట్లేదు, వాక్యాన్ని మర్చిపోతున్నావు. ఈరోజు విన్నది ఈరోజే మర్చిపోయామనుకోండి, ఈరోజు విన్నది బయటకు వెళ్ళగానే మర్చిపోయామనుకోండి, రేపు వచ్చిన తర్వాత నేను ఏం చెప్పాను అంటే, చెప్పిన ఆయన మీకే గుర్తులేదని అడిగారు అనుకోండి నన్ను, ఆవిడ ఎలా ఉంటుంది? అంటే ఏ విషయాన్ని ఆ రోజే మర్చిపోతూ, దేవుడు చేసిన మేళ్ళన్నీ ఆ రోజే మర్చిపోతూ, అసలు దేవుణ్ణి స్తుతించడమే మానేసామనుకోండి, మనం నెమరు వేయలేనటువంటి జీవులు. అంటే దేవుని స్తుతించట్లేదు. మనకేమొచ్చింది? జబ్బు వచ్చింది. అంతేనా? చాలామంది ఎన్నో మేళ్ళు పొందుకుంటారండి. ఎప్పుడు చెప్తాను, కనీసం దేవుడికి థ్యాంక్స్ అనేది కూడా చెప్పరు. థ్యాంక్స్ అంటే కృతజ్ఞత కూడిక, అది కూడా పెట్టలేనటువంటి క్రైస్తవులు ఉన్నారని చాలామంది ఉన్నారు. ఎందుకంటే దీన్ని ఎప్పుడు కూడా డబ్బుతో ముడిపెట్టకండి. ఎప్పుడు కూడా డబ్బుతో ముడిపెట్టడం వల్ల దేవునికి చెల్లించే కృతజ్ఞత ఏమవుతుంది? ఆగిపోతుంది. డబ్బుతో ముడిపెట్టకుండా దేవుడి మీద ఆధారపడండి. అవసరమైతే నువ్వు అనుకున్నది కూడా దేవుడు ఏం చేస్తాడు? నీకు ఖచ్చితంగా ఇస్తాడు. నువ్వు అనుకో అంతే, ఒక అడిగే దేవుడు ఇస్తాడు. కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించకపోతే నీవు అపవిత్రత కలిగిన వాడవు. దేవుడు చేసిన మేలు మర్చిపోతే అపవిత్రత కలిగిన వాడు. వాక్యాన్ని జ్ఞానించుకోలేకపోతే నువ్వెవరు? అపవిత్రత కలిగిన వాడు. దేవుని కట్టలను విడిచిపెడితే నువ్వెవరు? చెప్పండి, నువ్వెవరు? అపవిత్రత కలిగిన వాడు. మధ్యలో చెప్పాను కదా, డెక్కలకి ఏముంటుంది? గిట్టలు అంటాం కదా, అంటే మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా. దాని అర్థం ఏంటంటే లోకానికి నువ్వు వేరై బ్రతకాలి. లోకానికి ఎలా ఉండాలి? వేరై బ్రతకాలి. లోకంలో కలిసిపోయామనుకోండి, ఎలా ఉంటాం మనం? ఎప్పుడు కూడా దేవుడి దగ్గరకండి మీ స్వనీతిని కానీ, లోకనీతిని కానీ, అంటే లౌకిక నీతి అంటాం కదా, ఆ లోకనీతిని కానీ, మీ స్వనీతిని కానీ ఎప్పుడు దేవుడి దగ్గర తేకండి. దేవుడి వాక్యం చాలా పరిశుద్ధమైనది. ఒక ఆయన మహాసభలు పెట్టాడంట. మహాసభలు పెట్టి 3 రోజుల మహాసభలు ఎవరైతే వచ్చి లాస్ట్ రోజు డ్రా తీస్తారో వాళ్ళకి మంచి బహుమతి అని చెప్పాడంట. అంటే 3 రోజులు వస్తారని. 3 రోజులు వచ్చిన తర్వాత లాస్ట్ రోజు ఖచ్చితంగా డ్రా తీయండి, కూపన్ ఇస్తాము. ఆ కూపన్ తీసిన తర్వాత ఎవరి పేరు వస్తుందో వాళ్ళకి ఏమిస్తాం? ఇందుకు ఏంటంటే వెళ్ళిన వాళ్ళు ఎవరికి రాదు. ఎప్పుడు కూడా నేను ఎప్పుడు గమనిస్తూ ఉంటాను, వాళ్ళలో వాళ్ళకి వస్తుంది తప్ప మనం కష్టపడి వెళ్తామా మనకి ఎప్పుడు రాదు. మీరు ఎప్పుడన్నా ఫ్రిడ్జ్లు కొన్నప్పుడు, ఏసీలు కొన్నప్పుడు డ్రా వేస్తారు కదా, వేసారు ఎప్పుడన్నా? కారు వస్తుందని డ్రా వేయమంటాడు. చాలాసార్లు వేసాం కానీ ఎప్పుడు రాలేదు. ఎందుకు వస్తుంది మనకి ఏమీ రాదు. వాళ్ళలో వాళ్ళు ఏమవుతారు? వాళ్ళలో వాళ్ళు ఏమైపోతారు చెప్పండి? ఆలోచించుకుని ఎవడికి రావాలో వాడికి ఇచ్చుకుంటాడు, అంతే కదా. అంటే ఎందుకు ఈ మాట చెప్పానంటే, చాలామంది సభలు కూడా ఎలా పెడుతున్నారంటే మనుషుల్ని ఏం చేయాలి?
ఆకట్టుకోవాలని పెడుతున్నారు సభలు. మనుషులను రాబట్టుకోవాలని సభలు పెడుతున్నారు. ఎప్పుడు మనుషులను రాబట్టుకోవాలని, ఆకట్టుకోవాలని కాదండి. దేవుని వాక్యాన్ని ప్రకటించాలని ఏం చేయాలి? సభలు పెట్టాలి. అంటే దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు నువ్వేం చేయకూడదు? దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి నీ స్వనీతిని కానీ, అలాగే నీ లోకనీతిని కానీ దేవుడి దగ్గర తీసుకురాకూడదు. ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్పాడు. కీర్తన గ్రంథం చూడండి, 93వ అధ్యాయం 5వ వచనం. చివరికి ఈ మాట చూద్దాం. కీర్తన గ్రంథం 93వ అధ్యాయం 5వ వచనం. 93వ కీర్తన 5. నీ శాసనములు ఎన్నటికీ తప్పిపోవు, యెహోవా ఎన్నటెన్నటికీ నీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకోలు. అంటే అక్కడ మందిరము అంటే దేవాలయం, దేవాలయం అంటే 2 రోజులుగా మాట్లాడుకుంటున్నాం. ఏంటి? మన దేహమే దేవుని ఆలయం. అంటే ఈ దేహముకి అనుకూలం ఏంటంట? పరిశుద్ధత. ఈ పరిశుద్ధత రావాలి అంటే లోకనీతిని కానీ, స్వనీతిని కానీ నువ్వేం చేయకూడదు? దేవుని వాక్యం అంతే, అది ఏం చెప్తుంది వాక్యం అలా పాటించుకుంటూ వెళ్ళాలి. అందుకే యెషయా గారు దర్శనంలో చూశారంట. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దర్శనంలో చూసి ఒక విషయాన్ని గమనించి చెప్పాడు ఆయన. పరిశుద్ధుడు 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 అని నిత్యము దేవదూతలతో ప్రతిగానాలతో దేవుడు ఏమవుతున్నాడు? కొనియాడబడుతున్నటువంటి దేవుని చూశాడు. చూసినప్పుడు అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడినే, అపవిత్రమైనటువంటి జనాభా దగ్గర ఎవరైతే ఉన్నారో ప్రజల దగ్గర, వారి దగ్గర నివసించేవాడిని అన్నప్పుడు వెంటనే ఆయన ఏమయ్యాడు? ఆయన అక్కడ ఒక మాట రాశారు. నేను దేవుణ్ణి చూశాను అని చెప్పాడు. చూడండి, నేను దేవుణ్ణి చూశాను. చదవండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం. అయ్యో, చదవండి. అపవిత్రమైన పెదవులు గలవాడను, మొదటి వచనంలో రాయబడ్డదా చూడండి. అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువును ఆసీనుడై ఉండగా చూచితిని. ఎవరిని చూశాడంట? అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉండట చూశాడంట. చూడగానే ఆయనకు అర్థమైంది ఏంటంటే, నేను ఎవరు? అపవిత్రుణ్ణి అని అర్థమైంది. అంటే మనం అపవిత్రులమా పరిశుద్ధులమా అని తెలియాలంటే ఎవరిని చూడాలి? అదేంటంటే దేవుణ్ణి ఎలా చూస్తాం? మరి దేవుణ్ణి చూసినటువంటి నరుడు బ్రతకడు అని మోషే గారు చెప్పారు కదా. అంటే దేవుణ్ణి చూడడం అంటే ఎలాగా? వాక్యంలో చూడడం, అంతే కదండి. దేవుణ్ణి చూడడం అంటే వాక్యమే. అందుకే ఎప్పుడు గమనించండి, ఈ బైబిల్కి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఏ పుస్తకమైనా కానివ్వండి, ఏమండి, అది చాలా సెపరేట్గా ఉంటుంది. ఏ పుస్తకాన్ని చదివినా సరే దాంట్లో తప్పులు తెలుస్తాయేమో, కానీ బైబిల్ దగ్గరకు వచ్చి ఈ బైబిల్ని చదివితే నీలో ఉన్నటువంటి అన్ని తప్పులు బయటకు వస్తాయి. నువ్వు ఆ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు నీకు ఏమీ అర్థం కాదు, అందులో ఉన్న తప్పులు బయట పెడతావు. అదే ఈ పుస్తకాన్ని చదివితే నీలో ఉన్నటువంటి తప్పులన్నీ కూడా ఒక అద్దంలో నువ్వు చూసుకున్నప్పుడు ఎలా అయితే కనిపిస్తాయో నీ తప్పులన్నీ కనిపిస్తాయి. అందుకే అత్యున్నతమైన సింహాసనమందు దేవుణ్ణి చూసినప్పుడు నేను అపవిత్రుణ్ణి అని చెప్పాడు. దేవుణ్ణి అలా చూడండి. ఎవరు పరిశుద్ధులో ఎవరు అపవిత్రులో ఎవరో చెప్పాల్సిన పని లేదు. మీకు ఏమవుతుంది? తెలుస్తుంది. అందుకే దేవుణ్ణి ఏం చేయాలి? చూడాలి. దేవుణ్ణి చూడడం అంటే వాక్యం చదవడం, అంతే కదా. వాక్యం చదవడం. అప్పుడప్పుడు పెద్దవాళ్ళ దగ్గరికి పిల్లలు వెళ్ళి పొద్దున్నే ఎవరి మొహం చూస్తే మంచిది అని అడిగారు అనుకోండి, కొంతమంది ఏం చెప్తారంటే, రే వాడి మొహం ఈడి మొహం ఎవడి మొహం చూడకు, పొద్దున్న లేచి కొబ్బరి చెట్టు మొహం చూడు అంటారు. తెలుసా అండి? కొబ్బరి చెట్టు మొహం చూస్తే ఏమవుతుందంట? మంచి జరుగుతుందంట. కొబ్బరి చెట్టు మొహం చూసినా, తాడి చెట్టు మొహం చూసినా, పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసినా ఏమవుతుంది? ఒకవేళ అద్దం దగ్గరికి వెళ్ళి నీ మొహం నువ్వు చూసుకున్నా ఏమవుదు? జరిగేది జరగక మాందు. పొద్దున్నే లేచి వాక్యాన్ని ధ్యానిస్తే, వాక్యాన్ని ఆలోచిస్తే, వాక్యాన్ని చూస్తే ఏమవుతుంది? అంతే కదా. వాక్యాన్ని చూస్తే మనం ఎలాంటి వారం అంటే వాక్యాన్ని ఎలా చూస్తాం? ఇలా ప్రార్థన చేసుకుని దేవా మంచి వాక్యమే నిలదీస్తామట. ఇలా తీయగానే మంచి వాక్యం వచ్చిందంటే పర్లేదు, అది చెడు వాక్యం వస్తే, చెడు వాక్యం అంటే నీ ఆలోచనలో చెడు వాక్యం అట. యోధ ఊరు పోసుకున్నాడు, నువ్వు కూడా వెళ్ళి ఊరు పోసుకొని వచ్చింది అనుకోండి. పొద్దున్నే ఎవరి మొహం చూశాను అని మరలా ప్రార్థన చేసి మళ్ళీ ఇలా తీస్తాం. మరలా అదే వచ్చింది అనుకో, మూడోసారి తీసాం, మూడోసారి కూడా అలా వస్తే. బైబిల్లో కూడా 3 అనే దానికి ఒక విలువ ఉంది తెలుసా అండి? 3 సార్లు చెప్తే అది ఖచ్చితంగా జరుగుతుందంట.
అందుకే కోర్టులో ఆర్డర్ 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 అంటారు, 3 సార్లు అంటారు. ఎందుకు? సైలెంట్ అయిపోయి 3 సార్లు చెప్పానని. అది ఇర్మియా గ్రంథంలో రాయబడ్డది. అందుకే ఎవరిని చూడాలి అని అంటే దేవుని వాక్యాన్ని చూడాలి. దేవుని వాక్యాన్ని చూస్తే, దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే మనలో ఉన్నటువంటి అపవిత్రత ఏమవుతుంది? అంతా తొలగిపోద్ది. ఒకసారి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 17 చూడండి. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం అండి. 7వ వచనం చూడండి. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచాడు. పిలిచాను కానీ అపవిత్రులుగా ఉండుటకు దేవుడు మనల్ని పిలవలేదు. చూసారా? తెస్సలోనికి రాసిన పత్రిక 4:7, మొదటి పత్రిక 4:7లో మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడంట? పరిశుద్ధులుగా ఉండ. ఇక్కడ ఉన్న వారందరినీ దేవుడు పిలిచాడు. పిలిచాడా లేదా? పిలిచాడు. ఎందుకు పిలిచావయ్యా అంటే పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడంట. కానీ మనం ఏమైపోతున్నాం? అపవిత్రులుగా మారిపోతున్నాం. అలా మారిన వారు ఎవరు అంటే కొన్ని విషయాలు ఆలోచించాం మనం. అందులో 1 సొలొమోను ఉన్నాడు, తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. 2 రూబేను ఉన్నాడు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. లోతు కుమార్తెలు కూడా ఏమయ్యారు? వారి జీవితం అంతా కూడా ఇక దేవుడు నచ్చలేదు, దేవుడు ద్వేషించాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజలంట చేసినటువంటి క్రియలు ఏం చేశారు? మర్చిపోయారు. చేసిన క్రియలన్నీ మర్చిపోయారు. మరి మనం ఎలా ఉండాలి అంటే అపవిత్రమైనటువంటి జంతువుల గురించి చెబుతూ మన గురించి కూడా చెప్పాడు. మనం ఎలా ఉండాలి? దేవుడు చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి మేలుని మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి, నెమరు వేసుకుంటూ ఉండాలి, వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి. 2 లోకానికి ఎలా ఉండాలి? వేరై ఉండాలి. ఇంత వాక్యం విన్న తర్వాత ఆ వెలుగుని ఎక్కడ పెట్టకూడదంట? కొంచెం కింద, మంచం కింద పెట్టకూడదంట. అర్థమైందండి? మంచం కింద అంటే అర్థం ఏంటంటే సోమరివాడిగా తయారవ్వకు అని చెప్తున్నాడు. సోమరివాడిగా తయారవ్వకు అని చెప్తున్నాడు. ఎక్కడ పెట్టాలి? వెలుగిచ్చేలాగా, అందరికీ కనిపించేలా పెట్టు అన్నాడు. అందరికీ వెలుగిచ్చేలా కనిపించాలి, అందరికీ వెలుగు రావాలి. అలా కాకుండా నువ్వు కింద పెట్టావు అనుకో ఏమవుతుంది? ఈ సూప్ ప్లేట్లన్నీ కింద బిగించారనుకోండి, ఆ పక్కన బిగించారనుకోండి, కింద ఏమవుతుంది? వెలుగు వస్తుందా? అంతే కదా. ఒకవేళ అలా బిగించారనుకోండి, ఎవరన్నా ఏ పిచ్చోడు బిగించాడు రా అంటారు. అంతేనా? ఫస్ట్ వచ్చి మాట ఏంటంటే ఏ పిచ్చోడు ఇలా బిగించింది అంటారు. అంతేనా? అలాగే మనకి వచ్చినటువంటి వాక్యాన్ని మనం అందరికీ వెలిగిచ్చేలా మారాలి తప్ప మనమే ఆరిపోతే. అందుకే మన దేవుడు ఎందుకు పిలిచాడంట? పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు, అంతేగాని అపవిత్రులు అవ్వడానికి కాదు. అపవిత్రత అంటే కామాతురత అని మాట్లాడుకున్నాం. అలా చేసిన వారు ఏమైపోయారు? పాడైపోయారు. ఇంకా చాలామంది ఉన్నారండి పరిశుద్ధ గ్రంథంలో. కాబట్టి వీళ్ళందరి గురించి కూడా మీరు ఒకసారి ఆలోచించండి. ఒకవేళ మనం అలా ఇలా ఉన్నామేమో, మన జీవితాన్ని మనం ఏం చేద్దాం? మార్చుకుందాం. ఒకవేళ అపవిత్రత అంటించుకుంటున్నామేమో, మనం ఏం చేద్దాం? దాన్ని వదిలేద్దాం. నేను ఇవి ఏమి చేయట్లేదు అంటే అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లు చెప్పినా, నేను వ్యభిచారం చేయట్లేదండి, జాగ్రత్తం చేయట్లేదంటే ముసలమ్మ ముచ్చట్లు చెప్పినా అది ఏమవుతుంది? అది పాపం అవుతుంది. అందుకే ఎక్కువగా ఎవరింటి దగ్గర కూర్చోకండి. ఎక్కువగా ఎవరింటి దగ్గర ఇన్నాళ్ళు పెద్ద పెద్ద అరుగులు ఉండి ఇప్పుడు అరుగులు కూడా లేవు, ఉన్నాయండి. ఎందుకంటే స్థలాలు సరిపోవట్లేదు ఇల్లులు కట్టుకోవడానికి. అందుకని మొత్తం అంతా కట్టేస్తున్నాం మనం. అరుగుల మీద కూర్చొని ఏం చేసేవారు? ఇవే మాట్లాడుకునేవారు. అందుకే ఇవి మాటల్లో కూడా ఏముందంట? దోషం ఉందంట. ఈ మాటలు కూడా దేవుడు ఏం చేస్తాడు? లెక్కేస్తాడు. ప్రతి మాటని లెక్కేస్తాడంట దేవుడు, ప్రతి మాటని. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలి? బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. ఏమండి? ప్రార్థన చేద్దాం, మోకరిందాం, ప్రార్థన చేద్దాం. మోకరిందాం, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా మోకరించి ఇప్పటి వరకు విన్న వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. ఒకవేళ మనం కూడా అపవిత్రులుగా ఉన్నామేమో, మనం కూడా మన యొక్క జీవితాన్ని నష్టపరుచుకుంటున్నామేమో, మన దేహాన్ని పాడు చేసుకుంటున్నామేమో. దేవుడైతే మన పరిశుద్ధులుగా ఉండడానికే పిలిచాడు. మనము అపవిత్రులు అయిపోతున్నామేమో. కామాతురత కానీ, లేదంటే జారత్వం కానీ, అసూయ కానీ, కక్షలు కానీ, క్రోధాలు కానీ, భేదాలు కానీ, ఇవన్నీ హృదయంలో పెట్టుకొని నీ జీవితాన్ని, నా జీవితాన్ని పాడు చేసుకునే ప్రయత్నం చేస్తున్నామేమో. ఒకసారి ఆలోచన చేద్దాం. ఏదో విన్నాము వెళ్ళిపోయాము అనేటటువంటి రీతిలో ఉండకుండా, ప్రభువా నాలో ఇలాంటి దురాత్మ ఉందేమో, నాలో ఇలాంటి అపవిత్రాత్మ ఉందేమో, నాలో ఇలాంటి భయంకరమైన పాపం ఉందేమో, నాలో ఇలాంటి కోరికలు అణుచుకోలేనటువంటి తత్వం ఉందేమో. ఒక్కసారి ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకుని నా జీవితాన్ని చక్కదిద్దు. ఈ వాక్యం ద్వారా నా జీవితాన్ని మార్చు. ఇదిగో సొలొమోను జీవితం ఏమైపోయిందో దేవుడు మన ముందు పెట్టాడు. రూబేను జీవితం ఏమైపోయిందో మన ముందు పెట్టాడు. తన యొక్క జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు? అమ్మేసుకున్నాడు. తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు.
అలాగే లోతు కుమార్తెల పరిస్థితి, అలాగే ఇశ్రాయేల్ పరిస్థితి, అలాగే అబ్షాలోము యొక్క పరిస్థితి, ఎందరో తన జీవితాన్ని పాడు చేసుకున్నారు. ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఈ ఆలోచన నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేద్దాం. దేవుణ్ణి అడుగుదాం, ప్రభా ఈ యొక్క 40 దినాల కార్యక్రమాల్లో నా బ్రతుకుని మార్చుకోవడానికి నేను వాక్యాన్ని వింటున్నాను, ప్రతి వాక్యం నా హృదయంలో పెట్టుకుని నేను మారడానికి ప్రయత్నం చేస్తున్నాను ప్రభా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నా బ్రతుకుని మార్చని ప్రతి ఒక్కరు ఆయన పాదాలు పట్టుకుని అడుగుదామండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం, ఆయన పాదాలు పట్టుకుని నా బ్రతుకుని మార్చు ప్రభు అని అడుగుదాం. ఆత్మను చంపక నీ దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. ఆత్మను చంపక నీ దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. నీ ఆస్తి అంతస్తు నీ అంద చెందాలు నీ వెంట రావెన్నడు. నీ ఆస్తి అంతస్తు నీ అంద చెందాలు నీ వెంట రావెప్పుడు, నీ వెంట రావెన్నడు. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ మనసును మార్చుకోవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ మనసును మార్చుకోవా. అనుకూల సమయం ఇదేనని ఎరిగి మారు మనసును పొందుమా, మారు మనసును పొందుమా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ మనసును మార్చుకోవా. ప్రార్థన చేద్దామండి. దయ కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమును కొందరములు. దేవా మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి తండ్రి వందనములు. దేవా యొక్క శిలువ జ్ఞాన కూడుకల్లో తండ్రి ఇటు రీతిగా శరీర కార్యాలు తండ్రి దేవా నేర్చుకోవడానికి మేము సిద్ధపడి ఉన్నాం. దేవా మాలో ఉన్నటువంటి అపవిత్రత మేము తొలగించుకొని పరిశుద్ధులుగా నీ ఎదుట దేవా నిలబడుటకు మా అందరికీ కూడా తండ్రి సహాయం దయచేయండి. దేవ ఇదిగో తండ్రి క్రీస్తు రక్తం ద్వారా తండ్రి మీరు మమ్మల్ని కడిగి ఉన్నారు. మరలా తండ్రి దేవ ఇదిగో తండ్రి మేము అపవిత్రులుగా మారిపోవడానికి తండ్రి దేవ అనేక పనుల్లో తండ్రి మేము వెళ్ళిపోతున్నాం. ఒక్కసారి మా జీవితాన్ని తండ్రి మేము జ్ఞాపకం చేసుకుని మరలా తండ్రి పరిశుద్ధులుగా మారుటకు తండ్రి శక్తిని జ్ఞానమును తండ్రి మీరు మాకు దయచేయండి. దేవా కూడి వచ్చినటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. రాలేనటువంటి వారిని తండ్రి దయతో మన్నించండి అయ్యా. ఎవరైతే బలహీనలు ఉన్నారో వారిని బలపరచండి, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో తండ్రి వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. దేవ ఇదిగో తండ్రి మీ కృపను బట్టి ఈ 40 దినాలు తండ్రి దేవ నీ బిడ్డలు క్రమముగా అయ్యా ఇదిగో తండ్రి రావడానికి తండ్రి వారికి తండ్రి కావలసినటువంటి దేవ ఆరోగ్యాన్ని దేవ మీరు దయచేయండి అయ్యా. అలాగే తండ్రి దేవ బలహీన పడినటువంటి బిడ్డలు ఇదిగో తండ్రి మరి రేష్మన్ జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నరసయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అలాగే తండ్రి డోగుబర్ లక్ష్మి గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి ఎవరైతే తండ్రి బిడ్డలు బలహీనపడ్డారో వారందరినీ తండ్రి బలపరచండి. అలాగే తండ్రి దేవ గర్భఫలాల కొరకు తండ్రి ప్రార్థన చేయుచున్నాం, ఉద్యోగాల కొరకు తండ్రి ప్రార్థన చేయుచున్నాం తండ్రి, వివాహాల కొరకు తండ్రి ప్రార్థన చేయుచున్నాం. దేవ ప్రతి కార్యక్రమాన్ని తండ్రి దేవ మీ ముందు పెడుతున్నాం తండ్రి. దేవ మా జీవితాన్ని తండ్రి మీ పాదాల చెంత పెడుతున్నాం తండ్రి. దేవ ఇదిగో తండ్రి మీ యొక్క చిత్తాన్ని మా జీవితంలో నెరవేరుస్తారని తండ్రి కోరుచున్నాం తండ్రి.
కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ మరొకసారి జ్ఞాపకం చేసుకుని రేపటి దినాన్ని జరగబోతున్న కార్యక్రమంలో కూడా మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తునామను బట్టి అడిగి పెడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనందరికీ సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిషా, నీ సత్య వాగ్దానము ఈ మహిమీద కృమ్మరించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షంబున్ కృమ్మరించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలు. మరి రేపటి దినాన్న ఎవరన్నా ఏర్పాటు చేసుకునేవారు ఉంటే దయతో తెలియపరచండి.